ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో నుండి 3వ లైన్ నుండి చదువుకుందాం. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురు. ఈ వాక్య భాగముతో దేవుడు మనందరితోనూ మాట్లాడును గాక. ఆమేన్. అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మనుష్యులమైన మేము ఆహారం వలననే కాదు దేవా, నీ నోట నుండొచ్చు ప్రతి మాట మమ్మను బ్రతికిస్తుంది నాయన. మీ గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధాల యొద్ద కాచుకుని దేవా, రేయింబవలు నీ భవనమందు నాయన, నీ సన్నిధి యందు, నీ సహవాసము యందు నాయన ఈ రీతిగా సహవసించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కొరకు మా అందరినీ మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. కృపగల దేవా, అయా నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అనే మాటల నుండి మీరే మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకు శ్రేష్టం. అయితే ప్రభా, ఆ మాటలు యందు మేము నిలిచి ఉండడానికి మీ కృపను మాకు ధారాళంగా దయచేయండి. మీ మాట నా నోట గుండా ప్రకటింపబడాలి, మీ వాక్శక్తితో ప్రకటింపబడాలి, ఆత్మశక్తితో ప్రతి హృదయాన్ని సంధించగలగాలి. అయా, ప్రతి ఉపమానాలంకారముగా మీరు మాట్లాడే ప్రతి ఉపమానము నా నోట గుండి మీ వాక్కుగా రావగలగాలి. దేవా, నేను ఎవ్వరికి ప్రయోజనం కాను అనే సంగతి నేను ఎరుగుదును. నాలో ఉన్న నీవు నా నుండి మాట్లాడుతున్న నీ మాట ప్రయోజనమని నేను ఎరుగుదును. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ కంఠస్వరాన్ని వినడానికి, నీ ప్రకటనలను ఆస్వాదించడానికి, అంగీకరించడానికి మీ కృపను ధారాళంగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆత్మావేశంతో వ్రాయబడినటువంటి మాట లేదా పాడుతున్నటువంటి పాట. దెబోరా ఆ సందర్భంలో, బారాకు, దెబోరా మీ అందరికీ తెలుసు కదా. ఆ సందర్భంలో దేవాది దేవుడు సిసెరా మీద గొప్ప విజయాన్ని ఇచ్చారు. యాయేలుకు సిసెరాను అప్పగించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో దేవుడే అతీతమైన కార్యాలు జరిగించి సిసెరాను యాయేలు చేతికి అప్పగించారు. ఆ సందర్భంలో జరిగినటువంటి విజయోత్సవాన్ని బట్టి విజయ గీతాలను వారు ఆలాపిస్తూ ఆత్మవేశముతో పాడుతున్నటువంటి పాటలో ఒక మాట ఏంటంటే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. ఎవరిని ప్రేమించువారు? మనము సేవిస్తున్నటువంటి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా. అసలు నిజానికి సూర్యుడు ఎవరికి సాదృశ్యము అంటే, సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. మలాకీ గ్రంథంలో స్పష్టంగా మాట ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. నీతి సూర్యుడు అంటాం ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. పాట కూడా పాడుకుంటాం కదా. ఓ నీతి సూర్యుడా, మానాధుడా, ఆరాధనందుకో మా పూజనీయుడా, త్రియేక దేవుడా. ఆయన ఎవరు? నాథుడు, నీతి సూర్యుడు. నాథుడు అంటే దేవుడు, ఆరాధన అందుకునేవాడు, పూజింపదగినవాడు, ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు. అయితే ఇప్పుడు నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు సూర్యుని వలె బలముగా ప్రకాశిస్తారు. బలముగా ఉదయించేటువంటి సూర్యుని వలె యేసుక్రీస్తు ప్రభువారు లేదా మన తండ్రి దేవుడు. మనం త్రియేక దేవుడు అంటాం కదా. యెహోవా దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారని, పరిశుద్ధాత్మ దేవుడని. అయితే మన దేవుడు, మనము ఆయనను ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమించేవారు.
హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ఆయనను మనం ప్రేమిస్తే మనల్ని ఆయన ప్రేమించేవారు. ఆయన ఏమన్నారంటే, నావన్నీ నీవి, నీవన్నీ నావి అన్నారు. నేనేమై ఉన్నానో నీవు అదై ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఇప్పుడు బలముతో ఉదయించే సూర్యుని యొక్క లక్షణం ఏంటి అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, సూర్యుడిని చూడని వాళ్ళు మీరు ఎవ్వరు లేరు, సూర్యోదయాన్ని చూడని వాళ్ళు కూడా మీరు ఎవ్వరు లేరు. సూర్యోదయం, సూర్యుడు ఉదయించేటువంటి అరుణోదయం అంటే, సూర్యుడు ఉదయించేటప్పటికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? చెప్పగలరా అమ్మా నాన్న? దేవునికి స్తుతి కలుగుగాక. చాలా అద్భుతంగా చెప్పారు. సూర్యుడు ఉదయించేటప్పటికి వెలుగు కలుగుతుంది, చీకటి ఛాయలు అడ్రస్ లేకుండా అయిపోతాయి. అంతవరకు రాత్రి అంతా చీకటి, కటిక చీకటి. సూర్యుడు ఉదయించేటప్పటికి చీకటి సర్దుకుంటుంది. ఇంకా బలముగా ఉదయించేటప్పటికి తేజోమయమవుద్ది, వెలుగుమయమవుద్ది. హల్లెలూయా. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి ఎందుకు వచ్చారు? చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వచ్చారు. హల్లెలూయా. చీకటి ఛాయలను తరిమి కొట్టడానికి వచ్చారు. చీకటీయమైనటువంటి క్రియలను నిర్మూలన చేయడానికి వచ్చారు. హల్లెలూయా. ఈ చీకటి ఏ రూపములో ఉన్నా, ఏ రూపములు అంటే మానసిక రుగ్మత అనబడేటువంటి చీకటి ఛాయ అయినా, అనారోగ్య పరిస్థితులనే చీకటి ఛాయ అయినా, అంధకార శక్తులతో పీడింపబడుతున్నటువంటి చీకటి ఛాయలైనా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనబడేటువంటి చీకటి ఛాయ అయినా, నిన్ను బాధించేటువంటి ఏ చీకటి ఛాయ అయినా, అది మానసికంగానేమి, శారీరకంగానేమి, ఆర్థికంగానేమి, ఆధ్యాత్మికంగానేమి. ఆధ్యాత్మికమైన జీవితాల్లో చీకటి ఛాయలు, శరీర సంబంధమైన జీవితంలో చీకటి ఛాయలు, నీ సర్వదేహములో చీకటి ఛాయలు, నీ స్థితిగతుల్లో చీకటి ఛాయలు, దేనినైనా పారద్రోలగల శక్తిమంతుడు నీతి సూర్యుడైన నీ దేవుడు. హల్లెలూయా. అయితే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ప్రేమించువారు, ఆయనను ప్రేమించువారు అంటే నన్ను ప్రేమించువారు, నేను ఎలా అయితే నీతి సూర్యుణ్ణో, నేను ఎలాగైతే బలముగా ఉదయించు సూర్యుణ్ణో, నన్ను ప్రేమించేవారు కూడా ఎగ్జాక్ట్గా నావన్నీ వాళ్ళవే, వాళ్ళవన్నీ నావి, నేనే వారు, వారే నేను. కాబట్టి నేను ఎలాగైతే బలముగా ఉదయించే సూర్యుడిగా ఉన్నానో, నేనేం చేస్తానంటే వాళ్ళలో ఉన్న చీకటి ఛాయలను పారద్రోలి వాళ్ళను కూడా బలముగా ఉదయించు సూర్యుని వలె చేయగలను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మన దేవుడు అన్నీ మనవండి. ఆయన మనకి ఇయ్యనిదంటూ ఏది లేదు, మన కోసము చేయని త్యాగం అంటూ ఏది లేదు. ఆయన మన కోసం మహామహిమను వీడి, తండ్రి యొద్ద ఆయనకున్నటువంటి మహిమ, ఈ భూమిని దేవుడు, తండ్రి అయిన దేవుడు పుట్టించక మునిపే ఆయనకు మహిమ ఉంది. అందుకే యోహాను సువార్తలో, తండ్రి ఈ సర్వము పుట్టింపబడక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో అదే మహిమ నాకు కావాలని యోహాను సువార్తలో ప్రార్థన చేయడం మనం 17వ అధ్యాయంలో చూడగలుగుతాం. మన దేవుడు నీతి సూర్యుడు. ఆయన ఎవరు? ఆయనలో చీకటి ఛాయ ఉండదు. హల్లెలూయా. ఆయనలో పాపము లేదు, శాపము లేదు, దోషము లేదు, అపరాధము లేదు, అవిధేయత లేదు, అంధత్వము లేదు. ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన కామము లేదు, క్రోధము లేదు, మదము లేదు, మత్సరము లేదు. ఆయన ఏమై ఉన్నారు? సర్వశక్తుడు, పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవాది దేవుడే సర్వమును విడిచిపెట్టి నా పాపాత్ములమైన మన కొరకు, చీకటి ఛాయలు అలుముకున్న మన కొరకు, చీకటిలో సంచరిస్తున్న మన కొరకు త్యాగపూరితంగా దిగొచ్చేసాడండి. హల్లెలూయా. ఆయన ఎవరు? దేవుడు. కొంతమంది అంటారు ప్రవక్త, కొంతమంది అంటారు యేసు ప్రభు. అంతే. మనకు తెలుసు ఆయన దేవుడు. ఆయనే దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు.
ఆది అయిన వాడు, వాక్యమైన వాడు శరీరధారిగా మన నిమిత్తము శిలువ బలియాగముగా ఆయన ప్రాణము నర్పించి రక్తాన్ని ధారపోసి ఆ శిలువ బలియాగములో మనల్ని కూడా మహిమలోనికి చేర్చాలని కంకణబద్ధుడై మనకు ఎలాంటి శరీరం ఉందో అదే ప్రాణాత్మ దేహాలతో దిగొచ్చిన వాడు. హల్లెలూయా. శరీరమైన మనలో చీకటి ఛాయలు ఉండొచ్చు, పరిశుద్ధాత్మ వలన ఉద్భవింపబడినటువంటి తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ చీకటి ఛాయ చూడజాలము. ఆయన అన్నారు, నాలో పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడో రండి. నాలో పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? ఎవడు చెప్తాడు? పాపముందా ఆయనలో? శరీరం ఉందా లేదా? ప్రాణం ఉందా లేదా? దేహం ఉందా లేదా? మనలాగే ప్రాణాత్మ దేహాలు గలవాడా కాదా? మనలో ఉండొచ్చు, కానీ దేవదేవుడి లోకములో మానవ శరీరాన్ని ధరించుకున్నాను జయించి చూపాడండి. అపవాదిని ఎదిరించి చూపాడు. చీకటి ఛాయలను దరిదాపులకు రానియలేదు. హల్లెలూయా. నిన్ను నన్ను అమితంగా ప్రేమించి, అతీతంగా ప్రేమించి ఎవ్వరూ చేయలేనటువంటి ప్రాణ త్యాగాన్ని నీ నా కొరకు చేశాడు. ఎవరు మన ప్రేమికుడు? మన ప్రేమికుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు నిన్ను అలా ప్రేమించారు? నీ తల్లి ప్రేమించిందా? తండ్రి ప్రేమించాడా? కట్టుకున్న భర్త ప్రేమించాడా? పిల్లలు ప్రేమించారా? ఎవరు ప్రేమించారు నిన్ను? నీ దేవుడు తప్ప ప్రతి విషయములో నిన్ను ప్రేమించేవాడు నీ దేవుడే. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించడం కోసం నా ప్రాణం ఇచ్చేసా. నీ మీద నేను ప్రేమ కలిగి ఉన్నానని చెప్పడం కోసం మాటతో కాదు, నాలికతో కాదు, క్రియతో, సత్యముతో ప్రేమించి చూపాను. నా ప్రాణమంతా నీ కొరకు ఇచ్చాను. ఎవరి కొరకు? నీ 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 నా కొరకు ఇచ్చాడు. లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం అర్పించిన మహనీయుడు, ప్రేమికుడండి మన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, మీ కొరకు నేను నా ప్రాణమే ఇచ్చేసాను. నేను ఎలాగైతే నీతి సూర్యుడినో, నీతి సూర్యుని యొక్క లక్షణం ఏంటి? బలముగా ఉదయించే సూర్యుడు చీకటి ఛాయలను తరిమి కొడతాడు. మీలో ఉన్న చీకటి ఛాయలను తరిమి కొడతాను, మిమ్మల్ని సూర్యునిగా మారుస్తాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక క్యాండిల్ వెలిగిస్తాడు, వెలిగించిన క్యాండిల్ చచ్చే వరకు అనేకులు వెలిగించడానికి కారణంగా మారుస్తాడు మన దేవుడు. అంత అతీతుడు. ఎవరిని? ప్రేమిస్తున్న వారిని. ప్రేమిస్తున్న వారిని. దేవునికి స్తుతి కలుగుగాక. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవండమ్మా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట నీతి సూర్యుడు. ఆయన రెక్కల క్రింద మనకేముంది? సమస్తము ఉంది. ఎందుకు? ఆయన ఇవ్వగలడు. ఎవరికి? భయభక్తులు కలిగిన వారికి, అంటే ప్రేమించిన వారికి. ఆయన ఎవరంటే, ఆయన రెక్కల క్రింద మనకేముంది? సురక్షితం, ఆరోగ్యం, ఆనందం, సౌఖ్యం, సమాధానం. ఒక మాటలో చెప్పాలంటే మానవుడుగా, మానవ మాతృరాలిగా నీకున్నటువంటి చీకటి ఛాయలన్నిటిని తొలగించి వాటన్నిటికీ బదులుగా నిన్ను ఆనంద ఉల్లాసాలతో నింపగల సమర్థుడు నీవు నేను సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ లోకములో ఆయన జీవిస్తున్నటువంటి దినాలలో రాయబడింది, మత్తయి సువార్తలో రాయబడిన మాట, చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగును చూచారు. కొంత ముందుకెళ్ళి 24వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్తలో అక్కడ కూడా నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల రోగులను ఆయన బాగు చేశాడు. చనిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు. ఇంకా కొంత ముందుకు వెళ్ళి చూస్తే ఆధ్యాత్మికమైన రుగ్మతలు,
ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో లోటుపాటులు అనబడేటువంటి పాపపు ఛాయలు, దోషపు ఛాయలు, అపరాధ అవిధేయ ఛాయలు కూడా వాళ్ళు ఎరగనప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభువారు వాళ్ళలో ఆ చీకటి ఛాయలను తొలగించి వాళ్ళను వెలిగించి అనేకులను వెలిగించేలాగా చేశాడు. దేవునికి స్తుతి కలుగుగాక. బలముగా ఉదయించు సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తూ ఉన్నప్పుడు చీకటి అలా 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 దానికదే ఎలాగైతే పారిపోద్దో, అలాగే మన దేవుడు అలాగా మనలో ఉదయించినప్పుడు మనలో ఉన్న చీకటి ఛాయలు అలా 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 పారిపోతాయి. మన దేవుడే వాక్యము. హల్లెలూయా. వాక్యము మన మధ్యలో అలా బోధింపబడుతున్నప్పుడు, ప్రకటింపబడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి ఛాయలు అలా 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 అదృశ్యమైపోతాయి. హల్లెలూయా. ఒక్క మాట ఇమాజినేషన్ చేసుకోండి, మీరు జస్ట్ ఇమేజ్ చేసుకోండి. వాక్యం అలాగ వస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న చీకటి ఛాయలు మనకే తెలియకుండా సర్దుకుంటాయి. హల్లెలూయా. ఎందుకంటే నీ వాక్యము బలము గలదై, సజీవమై, బలము గలదై, రెండంచుల ఏ వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదై, మానవుడారా మీ ప్రాణాత్మ మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు హృదయ అంతరంగములో ఉన్న మస్టు, కళంకము, ముడతలను లేకుండా చేస్తుంది. ఉదక స్నానం. మీరు తలస్నానం చేస్తున్నప్పుడు తల మీద నుంచి నీళ్లు పోసుకుని తలస్నానం చేస్తారు కదా, అప్పుడు మీరు ఏమవుతారు? తెలిసి తెలిసి ఎక్కడ మట్టి పోయింది పరీక్ష, ఇక్కడ మట్టి ఉంది, ఇక్కడ మట్టి ఉంది, పరీక్ష పోయిందా అక్కర్లే. మీరు తలస్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శుద్ధై బయటకు వస్తారు. హల్లెలూయా. ఈ వాక్యము వర్షింప చేయబడుతూ ఉన్నప్పుడు ఆ నీళ్లకు తలస్నానములో, ఆ ఉదక స్నానములో మీరు ఎలా శుద్ధీకరింపబడి మట్టి ఎలాగా మిమ్మల్ని వదిలిపోద్దో, అలాగే ఈ వాక్యము మీ మీద వర్షింపబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి మట్టి మస్టో మిమ్మల్ని వదిలిపోద్ది. ఇది ఎవరు? నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని అలా తాకుతున్నప్పుడు అలా మీ వద్ద నుండి చీకటి ఛాయలు వెళ్ళిపోతాయి. ఆ యేసుక్రీస్తు ప్రభువారే వాక్య రూపంలో మిమ్మల్ని అలా దర్శిస్తున్నప్పుడు చీకటి ఛాయలు మిమ్మల్ని విడిచి అలా పోతాయి. హల్లెలూయా. దురాత్మలు మిమ్మల్ని విడిచి అలా పోతాయి. బలహీనతలు మిమ్మల్ని విడిచి అలా పోతాయి. అవి ఆత్మీయ బలహీనతలా పోతాయి, శారీరకమైన రుగ్మతలా పోతాయి, శరీరానికి సంబంధించిన వ్యాధుల పోతాయి. వీటన్నిటిని అనుభవించిన వారా కాదా మీరు? అనుభవించిన వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా ఆమేన్ అంటే మీ అందరూ అనుభవించారన్నమాట. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అలా వెళుతుంటే దెయ్యాలు విరవెల్లాడిపోతున్నాయి. ఉండలేక. నీతి సూర్యుడు అలా ఉదయిస్తూ ఉన్నప్పుడు చీకటి ఛాయలు తాళుకోలేక ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాయే. అలా యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యాలు ఉన్న వ్యక్తుల మధ్యలోకి అలా వెళుతుంటే దెయ్యాలు నోరు మూసుకుని ఉండలేకపోతున్నాయి. సమాజ మందిరములోకి వెళ్ళి వాక్యం చెప్తుంటే, సర్వోన్నతుని దేవుని కుమారుడవు, నీవెవరవో నాకు తెలియను, గెట్ అవుట్, వెళ్ళిపోయినాయి. సేన అనబడేటువంటి దెయ్యం పట్టినోడు ఎక్కడో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఓడ లేదా దాన్ని ఏమంటారు, చిన్నదాన్ని దోనె, ఆ దోనె దిగి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. దిగారంతే. అక్కడ ఎక్కడ ఉన్నవాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో మీకేమి పని, మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని అల్లాడించడానికి వచ్చావా, మమ్మల్ని కుదురు కుంపటి లేకుండా చేయడానికి వచ్చావా? ఎస్. నీతి సూర్యుడు ఉదయించగానే చీకటి ఛాయలు ఎక్కడికక్కడ సర్దుకుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఒక్కడ కాదు, రెండు కాదండి. చాంద్ర రోగి
ఫిట్స్ కలిగినటువంటి ఒక కుమారుణ్ణి తన తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు అలా ఉదయించగానే అతనిలో ఉన్నటువంటి చీకటి ఛాయ ఏమైపోయింది? చెవిటి మోగదయ్యో సర్దుకుంది. హల్లెలూయా. నడుము వంగిపోయి 18 సంవత్సరాలుగా సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. 18 సంవత్సరాలుగా పట్టుకుని వదట్లేదంట. ఏంటి? చీకటి, దురాత్మ. ఈ యేసుక్రీస్తు ప్రభువారు అలా ఉదయించగానే ఈమె నడుము అలా నిలబడిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దురాత్మల చేత పీడింపబడుతున్న వారి యొద్ద ఆయన ఉదయించగానే, సమీపించగానే చీకటి ఛాయలు ఎక్కడికక్కడ సర్దేసుకున్నాయి. రోగులు స్వస్థతలు వస్తున్నాయి. కాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు స్వస్థ చిత్తులు అవుతున్నారు. హల్లెలూయా. అంటే ఈ లెక్కల్లో నీతి సూర్యుడు రెక్కల క్రింద సురక్షితంగా మనం ఉండగలుగుతాం. లేడి పిల్ల గంతులు వేసినట్లుగా అంతవరకు ఉన్న పరిస్థితులు, చీకటి ఛాయలు ఏమైపోతాయి? మనల్ని విడిచిపోతాయి. ఉంటాను అంటే ఉంచడైనా, ఉండడానికి వీలు లేదు. బలముగా ఉదయించే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు చీకటికి చెప్పక్కర్లే, అదే సర్దుకోవాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద నీతి సూర్యుడు బలము కలిగి ఉదయిస్తాడే, అలా దేవునిని ప్రేమించేవారు బలము కలిగి ఉదయిస్తారు. ఆయన నైజం ఏంటో తెలుసా? ఆయనలో ఏ పాప శాప దోష అపరాధాలు లేవు, కానీ మానవుల్లో మాత్రము చీకటి ఛాయలు ఉన్నాయి. ఈ చీకటి ఛాయలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లేదా వాక్యము పారద్రోల తోడనే ఏం కలుగుద్ది? వెలుగు కలుగుద్ది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, నీ వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగును. హల్లెలూయా. అంటే వాక్యము వెల్లడగు తోడనే అప్పుడు వెలుగు లేదా? లేదు. చీకటి ఛాయలు అలుముకున్నాయి, అవన్నీ సర్దుకున్నాయి. వాక్యము వెల్లడియగు తోడనే వెలుగు కలిగింది. ఉదక స్నానం జరిగింది, శుద్ధి జరిగింది. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు దేవుని నైజం ఏంటి? ఆత్మ సంబంధంగా బలీన స్థితిలో ఉన్నావా? చీకటి ఛాయలు అలుముకున్నాయా? ఆ ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలు నీకు అంతు చిక్కట్లేదా? నువ్వు గ్రహించలేకపోతున్నావా? అంతగా నీవు ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నావా? లేదా శరీర సంబంధంగా బలహీనంగా ఉన్నావా? ఏ విషయంలోనైనా నీ దేవుడు నీకు చాలినవాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను మనం ధ్యానం చేస్తే ఒక కోణాన్ని మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. ఈ కోణంలో ఏంటంటే, మానవుల్లో చీకటి ఛాయలు ఉన్నప్పుడు, ఆ మానవులు దేవునిని ప్రేమించే అనుభవంలో ఉన్నప్పుడు, దేవుడు ఆ మనుష్యుల యొక్క జీవితంలో ఏం చేస్తారు? ఆ మనుష్యుల్ని దేవుడు ఎలా నిలబెడతారు? ఒక మాటలో చెప్పాలంటే, ఇంతవరకు స్వస్థతలు అవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. అవి జస్ట్ అట్టే పెట్టుకోండి మీరు. చివరికి మనకి ఏమవుతాయి? అవసరమవుతాయి. ఈ మెసేజ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి అవి మీకు అవసరమవుతాయి. దీన్ని కూడా మర్చిపోద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వారా జరిగేటువంటి కార్యాలను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒక కోణం ఏంటంటే, దేవాది దేవుడు ఒక క్యాండిల్ని వెలిగిస్తారు. వెలిగింపబడిన క్యాండిల్లే అనేకులను వెలిగిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, ఆయనను ప్రేమించువారు బలము కలిగి ఉదయించు సూర్యుని వలె ఉంటారు అనే దాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఆయనను ప్రేమించేవారు, ఒక మాటలో చెప్పాలంటే జస్ట్ మీ అందరికి అర్థమైనయే, జస్ట్ అలా టచ్ చేసుకుని వెళ్తాను. సమరయ స్త్రీ దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉందా లేదా? జక్కయ్య దేవుని ప్రేమించే అనుభవం ఉందా లేదా? యాకోబు దేవునిని ప్రేమించే అనుభవం ఉందా లేదా? ఉంది. సమరయ స్త్రీకి దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుణ్ణి సేవిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులంటే ఆమెకు తెలుసు.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు, నీవు మాకు ఈ భావం అనుగ్రహించిన యాకోబు యోసేపుల కంటే గొప్పడువా? ఆయన ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆమె అందే, మా మెస్సయ్య వస్తాడు అంటే ఆమె ప్రభువును ప్రేమించే అనుభవంలో ఉంది. దేవుడు అంటే ఏంటి ఎరగని అనుభవంలో లేదు, దేవుడిని ఆరాధించే అనుభవంలోనే ఉంది, స్తుతించే అనుభవంలో ఉంది, మెస్సయ్య కోసం ఎదురు చూసే అనుభవంలో ఉంది. కానీ ఈ ప్రేమించే అనుభవంలో ఉన్న ఈమెకి చీకటి ఛాయలు ఉన్నాయి. ఈ రోజున మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మనం ప్రేమిస్తున్నామా లేదా? ఒక్క మాట చెప్పండి, చీకటి ఛాయలు ఏం లేవా మనలో? అది మరి అలాగే ఆమెలో కూడా ఏముంది? చీకటి ఛాయలు అలుముకున్నాయి. ఆ చీకటి ఛాయలు ఉన్నాయనే సంగతి ఆమెకి తెలుసు. కానీ ఆ చీకటి ఛాయలలో నుండి బయటకు రావడానికి ఆమెకి ఏం లేదు. ఆ చీకటి ఛాయలలో ఒక విషయంలో చెప్పాలంటే బంధింపబడిన అనుభవంలో ఉంది. అది చీకటి ఛాయ అని తెలుసు, దానివల్ల గౌరవం దక్కట్లేదని తెలుసు, చీ అంటున్నారని తెలుసు, అది చిల్లర పని అని తెలుసు. అయినా కానీ దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, మెస్సయ్య వస్తాడని తెలుసు, ఆరాధించాలని తెలుసు. కానీ ఆమెలో చీకటి ఛాయలతో ఆమె ఏం చేయబడింది? బంధింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారు బంధింపబడిన వారికి విడుదల ఇవ్వడానికి వచ్చారు. హల్లెలూయా. ఆమె కూడా యేసయ్యను ప్రేమించే అనుభవంలో ఉంది. అయ్యో నా కుమార్తె నన్ను ప్రేమించే అనుభవంలో ఉంది, కానీ చీకటి ఛాయలు ఆమెను ఏం చేశాయి? బంధించాయి. ఇప్పుడు నేను ఆ బంధకాల నుంచి ఆమెను విడిపింపబడిన ఆమె ద్వారా అనేకుల్ని విడిపిస్తా అని కంకణం కట్టుకున్నారు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఒక వాక్యం, ఆయన ఒక ఉదయించే సూర్యుడు. అందుకని ఆయన ఆమె యొద్దకు సమీపించి ఆ వాక్కు, ఆ దయగలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఆమెలో క్రియ జరుగుతుంది. హల్లెలూయా. ఆ చీకటి ఛాయలలో ఈ ఉదయించే సూర్యుడు బలముగా ఉదయించడం మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే బలముగా ఈ సూర్యుడు ఉదయిస్తాడో బలమైనటువంటి చీకటి కార్యాలన్నీ తప్పుకుంటాయి. ఆమె జీవితంలో తప్పుకున్నాయి. హల్లెలూయా. అందుకే ఆమె అందే, నీవు ప్రవక్తవా? నీవు నా కొరకు సత్యం చెప్పావు. నాకు పెనిమిట్లు లేరు, ఉన్నవాడు నావాడు కాడు. ఒప్పుకుందా లేదా? ఏమండి, ఎవరినైనా ఒప్పించగలరా? నువ్వు కళ్ళారా తప్పు చూసి ఎదురుగుండా నిలబడి నువ్వు తప్పు చేసావు అంటే, నువ్వే కదా ఇక్కడన్నా, నువ్వే చేసావు, నాకు తెలుదా, నేను అలాగ వచ్చేటప్పుడు నువ్వు ఉన్నావు, ఇక్కడ నా మీద పెడుతున్నావా? ఒప్పుకుంటారా? అక్కడ నిలబడింది నీతి సూర్యుడు కాబట్టి ఒప్పుకోక తప్పదు. ఆమె హృదయములో చీకటి ఛాయలు సర్దుకున్నాయి, బంధకాలు ఊడిపోయాయి. బంధింపబడినటువంటి అనుభవంలో నుండి ఆమె విడిపింపబడింది. కాబట్టే నేను చేసిన వాటిని నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా? దేవుడి దగ్గర ఎవరన్నా ఒప్పుకుంటారు కానండి, ఊరంతా ఒప్పుకుంటారేటండి? దేవుడి దగ్గర, ప్రభువా నువ్వు మాట్లాడావయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు, నాలో ఈ చీకటి ఛాయలు ఉన్నాయి, తీసివేసావు, నీకు స్తోత్రం అని అంటారు. కానీ ఊరంతా తిరిగి నా దేవుడు నాలో ఉన్నటువంటి పనికి మాలిన చీకటి ఛాయల్ని తీసేశాడు అని సాక్ష్యం చెప్తావా నువ్వు? కానీ ఆమె ఏం చేసింది? గుప్పెలు విప్పింది. ఎవరి నిమిత్తం? తన దేవుని నిమిత్తం. తన దేవుని వైపుకు త్రిప్పబడడానికి నా బ్రతుకును వాళ్ళతో చెప్పితే తప్పకుండా త్రిప్పబడతారు. ఎందుకంటే నేను సాక్షిని. ఎందుకంటే నా బ్రతుకు అంత దౌర్భాగ్యంగా ఏడ్చింది. పనికి మాలిన దౌర్భాగ్యపు బ్రతుకులో నేనున్నప్పుడు ఉదయించే సూర్యుడు నాలో ఉదయించగానే పనికి మాలిన చీకటి ఛాయలు నన్ను విడిచి వెళ్ళిపోయాయి. అదే నా జీవిత సాక్ష్యం. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని చెప్పడానికే ఎరలోని క్యాంప్ అంతా తిరిగింది. దేవునికి స్తుతి కలుగుగాక.
మరి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడానికి ఎర్రడోని క్యాంపులో ఏవేది తిరిగావో, లేదా అదే ఎర్రడోని క్యాంపులో నీ పక్కలో ఉన్న నీ బంధువులతో చెప్పావో లేదో తెలియదు, కానీ ఈవిడ మాత్రం ఎర్రడోని క్యాంప్ అంతా తిరిగింది, వీధి వీధంతా తిరిగింది. అక్కడ రాయబడింది ఊరంతా మార్చబడింది. ఆమె సంకల్పం గొప్పది. తన కోసం తను ఆలోచించుకోవట్లే. నేను పాపాత్మురాలనైనా కొద్దో గొప్ప కొంతమంది తెలుసు, కొంతమంది ఏమో గుసగుసలు ఆడుకుంటున్నారు, నన్ను ఎవరో చూడలేదు, అవునో కాదో తెలియదు, కానీ నేను వెళ్ళి చెప్పానంటే అవును. అయినా కానీ నా కొరకు నేను పట్టించుకోను. నా దేవుడు నన్ను విడిపించాడు, ఈ సాక్ష్యాన్ని నేను అందరితో పంచుకుంటాను, ఇంకెంతోమందిని దేవుడు విడిపిస్తాడు. అమ్మా సమరయ స్త్రీ, నీ సంకల్పం గొప్ప తల్లి. అందుకేనమ్మా నీ సంకల్పం గొప్పది కాబట్టే నువ్వు చెప్పినటువంటి సాక్ష్యానికి జీవాన్నద్దాడు దేవుడు. నువ్వెవరితో మాట చెప్పావో క్రియ చేయడం ప్రారంభించాడు. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాలేదు, ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. నీ ద్వారా దేవుడు అనేకులను రక్షించాడు, నిన్ను స్వార్థికురాలిగా చేశాడు. మన త్యాగాన్ని దేవుడు చూస్తాడు, మన సంకల్పాన్ని దేవుడు చూస్తాడు. దేవుని కోసం మనము నేలకు వంగుతున్నామా తప్పక దేవుడు చూస్తాడు. ఎందుకు? దేవుని నిమిత్తం నువ్వు నేలకు వంగుతున్నావే, అది దేవుడు చూస్తాడు. అప్పుడు నీ మాట ఫలిస్తుంది, నీ సాక్ష్యం ఫలిస్తుంది, నీ మాటకు జనాలు నిలబడిపోతారు, మారు మాట్లాడలేరు. అది ప్రభువు చేస్తున్నటువంటి క్రియ. దేవునికి స్తుతి కలుగుగాక. అద్భుతం జరిగింది. చీకటి ఛాయలన్నీ తొలగించాడు, ఆమెనే బలముగా ఉదయించు సూర్యుని వలె చేశాడు. ఆమె తన ఊరిలోనికి వెళ్ళి ప్రజలను వెలిగించడం ప్రారంభించింది. ఆమె ఆ ప్రజల మధ్యలో బలముగా ఉదయించు సూర్యుడయింది. ఆమె ద్వారా ఆ ప్రజలలో ఉన్న చీకటి ఛాయలు తొలగిపోయి వాళ్ళందరూ అంటున్నారు, ఇక ముందు నువ్వు చెప్పిన మాట కాదు, మేము చూచి నమ్ముతున్నాం అని ఆయన బతిమాలుకుంటున్నారు. యేసు ప్రభువా, ఇంకను మా ఊర్లో మీరు ఉండండి. ఎందుకు? మీరు మాతో మాట్లాడాలి, ఈ సహవాసంలో మేము ఉండాలి. ఎంతమందికి కారణమైందండి, వెలిగింపబడింది, అనేకులను వెలిగించింది. దేవుని నైజుమిదే. ఆమె దేవుని ప్రేమించింది. చీకటి ఛాయలు ఉన్నాయి, దేవుడు ఆమెలో ఉదయించాడు, ఆమెను ఉదయించేలాగా చేశాడు. ఆమె ఎంతోమందిని బలముగా ఉదయించు సూర్యుని వలె చేయగలిగింది. హల్లెలూయా. రెండవ సందర్భంలో యాకోబుకి దేవుడు అంటే ఏంటో తెలియదండి. ఎవరికి తలుచుకుంటాడు? బాధ వచ్చినప్పుడు ఎవరిని తలుచుకున్నాడు? అందుకే కదా ఆయన కలచాడు. లాబాను మోసం చేస్తున్నప్పుడు ఎవరిని తలుచుకున్నాడు? అందుకే కదా ఆయన జ్ఞానం ఇచ్చాడు, ప్లాన్ ఇచ్చాడు, ఇతని పక్షంగా కార్యం చేశాడు. యాకోబు దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టే అన్న చంపేస్తాడరా బాబు అని యబ్బోకు రేవు దగ్గర రాత్రి అంతా గడిపాడు. మీరు నేను గడుపుతున్నామో లేదో తెలియదు, కానీ నేను ప్రేమిస్తున్నామును అన్నట్టుగా అతడు దేవుని ఎదుటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్నాడా లేదా? యాకోబు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడా? కానీ అతనిలో తనకే తెలియని చీకటి ఛాయలు ఉన్నాయి, తనకే తెలియని చీకటి ఛాయలు. ఆ చీకటి ఛాయలలో బంధింపబడ్డాడు. ఆ బంధకాల నుంచి తనంతట తాను విడిపింపబడలేకపోతున్నాడు. కాబట్టి నేను మోసగాడినని ఎప్పుడు అనుకోలే, అన్నను మోసం చేశానని ఎప్పుడు అనుకోలే, తండ్రిని మోసం చేశానని ఎప్పుడు అనుకోలే. నా మామ నాకు మోసం చేశాడు అనుకుంటున్నాడే కానీ నేను నా అన్నను నా తండ్రిని మోసం చేసినందుకు నా మామ నన్ను 2 మార్లు మోసం చేశాడు అని అనుకోవట్లే. ప్రేమించే అనుభవాలు ఉన్నాయి, కానీ చీకటి ఛాయలు కూడా ఉన్నాయి. యబ్బోకు రేవు దగ్గర చీకటి ఛాయలతోనే ప్రార్థన చేస్తున్నాడు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు, ఒక్కడే పెనుగులాడుతున్నాడు, మగసిరి గలవాడే పోరాడుతున్నాడు. అలాంటప్పుడు దేవుడు అతనిలో ఉన్న చీకటి ఛాయ ఏంటో అతనికి తెలియజేశాడు. హల్లెలూయా. ఇక్కడ సమరయ స్త్రీలో కూడా ఉన్న చీకటి ఛాయను ఆమెకు తెలియజేశాడు. కాబట్టి ఆమె, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడువు క్రీస్తు కాడా? అవునయ్యా, నేను చేశాను, తప్పులు చేశాను అందలేదా? ఆ చీకటి ఛాయలు తెలియపరిచేయడం లేదా?
ఇక్కడ కూడా యాకోబుకి దేవుడు ఇదిగో నీ చీకటి ఛాయ ఇది అని తెలియజేశాడు లేదా? నీ పేరేంటమ్మాయి? నా పేరు యాకోబు. మరి డాడీతో ఏమన్నావు? యాషావ్ అన్నాను. యాషావ్ అని ఏం చేసావు? డ్రామా చేశా. అంటే ఏమున్నాయి? చీకటి ఛాయలు ఉన్నాయి, లౌక్యం ఉంది, లోకం ఉంది, మిడిమిడి జ్ఞానం ఉంది, మనుష్య జ్ఞానం ఉంది, దయాల జ్ఞానం అంటారు దీన్ని. దేవుడు తెలియపరిచాడా? తెలియపరచగానప్పుడు నీ పేరేంటి అంటే యాకోబు అని ఒప్పుకున్నాడు. అందులోనే మొత్తం అంతా వచ్చేసింది. అప్పుడు నువ్వు మోసగాడవు కాదు, నేనే రాయించాను కదా యాకోబు మోసగాడని. 2 మారులు మోసం చేశాడని అన్నాడుగా. మోసగాడనే పేరు, యాకోబు అనే పేరు అతనికి సరైనది అన్నాడుగా యాషావు, అన్నాడుగా. ఇక్కడేమో మీ అన్న కపటోపాయముతో వచ్చి మీ తమ్ముడు అయిన యాకోబు నీకు రావలసిన దీవెనను ఎంత స్పష్టంగా చెప్తున్నారుగా. యాకోబు మోసగాడు కాదని లిగుస్తున్నారేంటి? అదొకటి అట్టే పెట్టుకోండి. ఎవరన్నా మీకు కంటబడితే ఇలాంటి మాటలు వినకండి. అది అర్థమైందా? జరిగిందా? జరగగానే అప్పుడు ఇంతవరకు నువ్వు మోసగాడు అబ్బాయి, ఇప్పుడు నీలో చీకటి ఛాయలు ఏమైపోయినాయి? తొలగిపోయినాయి. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువు. హల్లెలూయా. నీవు ఇశ్రాయేలు, ఎప్పటి నుంచి దేవుని కుమారుడువు. ప్రేమించే అనుభవాలు ఉండొచ్చు, అలాగని చీకటి ఛాయలు కూడా ఉండొచ్చు. ఆ చీకటి ఛాయలనే తొలగించుకుంటే దేవుని కుమారులము కుమార్తెలమవుతాం. హల్లెలూయా. మనం ఇంతగా దేవుడి సన్నిధికి వస్తున్నాం, అయినా మన జీవితంలో చీకటి ఛాయలు ఉండొచ్చు. వీళ్ళు ఎలా తెలుసుకోలేకపోయారు, అలా చీకటి ఛాయలతో మనము బంధింపబడి ఉండొచ్చు. కానీ నీతి సూర్యుడు మనలో ఉదయిస్తాడో చీకటి ఛాయలు అన్నీ వాక్యము ద్వారా మబ్బు విడిపోయినట్టు విడిపోద్ది. అప్పుడు పశ్చాత్తాపంలోకి నువ్వు వెళతావు. అప్పుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. అందుకే నువ్వు పరిపూర్ణురాలువు, పరిపూర్ణుడువు. నేను పరిపూర్ణురాలని, పరిపూర్ణుని కావాలంటే చచ్చే వరకు మనకు ఉపదేశం కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యాకోబు ఎంతమందికి ఆదర్శప్రాయం? ఆ తర్వాత నుంచి యాకోబు జీవితంలో ఏది చూడలేం. హల్లెలూయా. యాకోబు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు. హల్లెలూయా. అతడినే మూలంగా చేశాడు దేవుడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అన్న చెప్పిన దేవుడు యాకోబును కూడా చేర్చి ఏమంటాడు? నేను యాకోబు దేవుడును. హల్లెలూయా. 3వ సందర్భం జక్కయ్య సందర్భం. మీ అందరికీ తెలుసు కదమ్మా జక్కయ్య. తెలుసా లేదా జక్కయ్య? జక్కయ్య చాలా పొట్టివాడు, పొట్టివాడాయనే, మేడు చుట్టూ ఎక్కేను ప్రభువును చూచుటకు. ఎంత ప్రేమ లేకపోతే ఎక్కాడండి మేడు చెట్టు. మనకు వాక్యం ఏమన్నా కనబడపోతే ఆ మూలను సర్దీసుకుందాం, ఇలా చూసేద్దాం అనుకో. ఇలా కూర్చుని చూద్దాం కోతిలాగా. ఎలాగోలాగో వాక్యం వినబడాలి, వాక్యం చెప్తున్న వాళ్ళు కనబడాలని ఇలా కూర్చోగలుగుతామా? ఓ మాట అనుకుందాం, కూర్చోగలుగుతామా? కూర్చోం. కంఫర్ట్ చూసుకుని కూర్చుంటాం. ఇలా కూర్చుంటే అంత ఇదిగా కనబడం అని అనుకుంటాం. మరి మనందరికంటే జక్కయ్య చాలా గొప్పోడు. పొట్టుడు అయితే అయ్యాడు కానీ చాలా గట్టుడు. జక్కయ్య చాలా గొప్పోడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి అతనికి ఒక ఆటంకం ఉంది. ఆ ఆటంకమే పొట్టితనం. అతను మామూలు వ్యక్తా? పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తే. డబ్బులు లేకపోతే ఆయన దగ్గరికి వస్తాడు, తలుపు కొడతారు పొద్దున్నే. జక్కయ్య గారు దేనికి? వడ్డీకి ఇవ్వండి అయ్యా డబ్బులు. అంత పెద్దోడే, పొట్టోడు అయితే అయ్యాడు కానీ పెద్దోడే. జనాలందరిలో అతడంటూ ఏంటో తెలుసు. పనికి మాలినోడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరువు ప్రతిష్టలు లేనోడు కాదు. అలాగని ఏమండి ట్యాక్స్ కలెక్టర్ లంచగొండ్లకి ఎంత పరువు? పెద్దపేటలో వాళ్ళకి వేస్తారా? మినిస్టర్లు ఎవరైనా రావాలంటే మంచోళ్ళ ఇంటికి వస్తారా, వాళ్ళ ఇంటికి వస్తారా? అంటే వాళ్ళకి ఉందా లేదా?
చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్తారా లేదా పని అవ్వాలంటే? మరి అలాంటి వాడు అనమాట. ఎవరో జక్కయ్య. అర్థమవుతుందా? పేరు ప్రఖ్యాతలు కలిగినోడే, పరువు ప్రతిష్టలు కలిగినోడే, అందరికీ కావలసినోడే ఊర్లో. ఎందుకంటే బోల్డ్ డబ్బు ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ధనవంతుడు, అందరికీ కావలసినోడు. ధనవంతుడిని అందరూ సీఎం పట్టినట్టు పడతారు కదండి, ఈగలు పట్టినట్టు. ఈగలంటే జనాలండి, చీమలన్నా జనాలనండి. బెల్లం మొక్క ఎన్ని ఉంటాయండి, నిన్ను నన్ను పట్టుకుంటాయా? అలాంటి బెల్లం మొక్క ఎవరో మామూలుడు అనుకుంటున్నారు మీరు, సామాన్యుడు అనుకుంటున్నారు. సామంతుడు, శ్రీమంతుడు. ఒక మాటలో చెప్తేనే, మన ఊరికి పెద్దలు ఉన్నారనుకో సపోజ్, ఆ పెద్ద సేమ్ ఇదే సిచ్యువేషన్లో మేడి చెట్టు ఎక్కాడు అనుకో, మీ అందరూ ఎలా చూస్తారు? మన ఊరు పెద్ద మేడి చెట్టు ఎక్కుచ్చున్నాడు. మేడి చెట్టు ఎట్లే జనాలు అందరూ తిరుగుతున్నప్పుడు అక్కడ చెట్టు ఉండేది కదా, ఇప్పుడు కొట్టేశారు కానీ, రావి చెట్టు. ఎక్కు కూర్చున్నాడు. ఖచ్చితంగా మీరు ఏమంటారు తెలుసు? వదిలేసింది వీడికి ఖచ్చితంగా అంటారు. బాగానే ఉండేవాడు కదా, సబబు చెప్తాడు, అందరూ వెళ్తారు ఆయన దగ్గరికి. ఏదో అయ్యిందిరా మొత్తానికి, పొద్దున్నే చూసేటాడికి ఎక్కున్నాడు అక్కడ అంటాడు. ఆ వింత చూడటానికి చిన్నలో పెద్దలో కూడా ఇల్లు చూస్తూ ఉంటారు. అదో పెద్ద వింత కింద. ఇంకా ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి రాపోయినా ఆ గోడ మీద నుంచి ఈ గోడ మీద నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటదో పెద్ద వింత. అర్థమైందా? వింత చూస్తారని తనకు తెలియదా? నేను డిగ్నిఫైడ్ పర్సన్ని, ఇప్పుడు నా డిగ్నిటీ అంతా ఏమైపోద్ది? భగ్నం ఏర్పడుద్ది. తెలీదా? కానీ యేసుప్రభును ప్రేమించాడు కాబట్టే అంతమంది యేసుప్రభు చుట్టూ ఉంటే నా పొట్టితనంతా ఆయన చూడలేకపోతున్నాను, మేడి చెట్టు ఎక్కేస్తానని అనుకున్నాడు. తెలివి లేనాడా, జ్ఞానం లేనాడా? తన్ను తాను నేల మట్టుకు ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఇందాక చెప్పానే, సమరీ స్త్రీ తన జీవితాన్ని బయట పెట్టేసుకుంది దేవుడు గురించి. ఇప్పుడు ఆయనను చూడడం గురించి డిగ్నిఫైడ్ పర్సన్ తనకున్న డిగ్నిటీని అంతటిని ఏం చేశాడు? పక్కన పెట్టి మేడు చెట్టు ఎక్కితే యేసుప్రభుని చూస్తలేదు, వీళ్ళందరూ మేడు చెట్టు ఎక్కునని చూస్తున్నారు. అందుకే మన సండే స్కూల్ పిల్లలు పాట రాశారు, మేడు చెట్టు ఎక్కాడు. అదో వింత. అందరూ చూస్తున్నారు యేసుప్రభుని. యేసుప్రభు దృష్టి అందరి మీద పడలే. తన్ను తాను తగ్గించుకొని దేవుని ప్రేమించే అనుభవంలో ఉన్నాడో జక్కయ్య, అతని ఒక్కడి మీద పడింది. హల్లెలూయా. ప్రేమించినంత మాత్రాన జక్కయ్యలో చీకటి ఛాయలు లేవా? ఉన్నాయి. మరి ఎందుకు చూశాడు దేవుడు? అతడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. చీకటి ఛాయలను తరిమి కొట్టగలిగే ఉదయించే నీతి సూర్యుడు అతనిలో ఉదయించాడు. హల్లెలూయా. జక్కయ్య త్వరగా రా, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. నేనేమో మహానుభావుడు చూడడమే భాగ్యమని మేడి చెట్టు ఎక్కి నా 2 కళ్ళతో చూస్తుంటే ఆయన నా ఇంటికి వచ్చేస్తానన్నాడా? అమ్మ బాబోయ్, దేవుని కార్యాలు అలా చేస్తాడంటే. ఆశ పెట్టుకున్నవాడు ఎవడో సిగ్గుపడ్డాడో, విశ్వాసం ఉంచినాడు ఎవడో సిగ్గుపడ్డా. కోణాన్ని తీస్తున్నాను నేను, ఎక్కడెక్కడికి వెళ్ళిపోకండి. అతడు దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉంది. కానీ చీకటి ఛాయలు, ఆ ఛాయల్లోంచి బయటికి రాగలుగుతున్నాడా? రాగలగట్లే. కానీ ఎప్పుడైతే నీతి సూర్యుడు చీకటి ఛాయలలో బలముగా ఉదయించాడో, ఫటాఫట్ చీకటి ఛాయలన్నీ సర్దేసుకున్నాయి. హల్లెలూయా. బంధకాలన్నీ ఊడిపడిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, రండి యేసుప్రభా, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి నేను 4 అంతలు ఇచ్చేస్తా. నా ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేస్తా. ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగిందా. చీకటి ఛాయలతో ఉన్న వ్యక్తిని దేవుడు వెలిగిస్తే ఎంతమందికి వెలుగు చూపాడండి. హల్లెలూయా. అతని వల్ల ఎంతోమంది ధనాన్ని సంపాదించుకున్నారు, అతని వల్ల ఎంతోమంది ఆహారాన్ని సంపాదించుకున్నారు. బీదలను కటాక్షించే అనుభవంలో ఉన్నాడు. ఆస్తి సగం అంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసాడండి. మన ఎరడోని క్యాంపులు ఉంటే అయితే గీతే ఎంతమంది బీదలు ఉంటారు తెలుసు ఎవరికి? అందరికీ డబ్బు ఇచ్చేసేటప్పటికి చల్లనైనోడు ఎవరా? జక్కయ్య.
ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఎంతమందికి ధనం ఇస్తే ఎంతమందిని పోషించే పోషకుడయ్యాడు. ఎంతమంది దండాలు పెడుతున్నారండి. అతడును దేవుడు వెలిగిస్తే అతడు వేరే టైపులో వెలిగించాడు. అది వెలిగే. ఒక ఆమెమో వాళ్ళని స్వార్థతో వెలిగించింది. హల్లెలూయా. యాకోబేమో మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. జక్కయ్యేమో ఆర్థిక సహాయాన్ని చేసి ఎంతోమందిని వెలిగించాడు. వీళ్ళందరిలో చీకటి ఛాయలను తొలగించి వాళ్లను బలముగా ఉదయించు సూర్యునిలా చేశాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనవన్నీ మనవి, మనవన్నీ ఆయన. ఈ రోజున కూడా మన జీవితాల్లో కూడా ఆయన ఏమై ఉన్నారు? నీతి సూర్యుడై మనలో ఉన్న చీకటి ఛాయలను తొలగించి మనల్ని బలముగా ఉదయించు సూర్యుని వలె నిలబెడతాడు. ఎందుకో తెలుసా? మనం దేవుని ప్రేమిస్తున్నాం. ఇంకొక పార్ట్ ఏంటంటే, మనము దేవుని ప్రేమిస్తున్నంత మాత్రాన మనలో చీకటి ఛాయలు లేవా? ఉన్నాయి. ఉన్నా కూడా మనల్ని విడిచిపెడతాడా? చీకటి ఛాయలతోనే వాడుకుంటాడా? నో. చీకటి ఛాయలన్నిటినీ నిర్మూలపరిచి నిన్ను దేవుడు బలముగా ఉదయించు సూర్యుని వలె చేస్తాడు. ఆయన అంత గొప్పవాడు, ఆయన అంత శక్తివంతుడు. దేవునికి స్తుతి కలుగుగాక. సంసోను మన అందరికీ తెలుసు కదండి. సంసోను ఎవరండి? బలవంతుడు. పొట్టి జక్కయ్య ఎలా పొట్టుడో సంసోను అలాగా బలవంతుడు. దేవుడు నైజాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. చాలా శుక్రవారాల నుండి దేవుని నైజాన్ని, ఆయన ఏమై ఉన్నారు, ఆయన మనకేమై ఉన్నారు, ఆయన స్వభావం ఎలా ఉంటుంది, ఆయన ఎలా పనిచేస్తారు, ఆయన తీరు ఎలా ఉంటుంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన నైజం ఏంటి అనేదే మనం ధ్యానం చేసుకుంటాం. ఇప్పటికి మనకు ఆయన నైజం తెలిసిందా? కొంచెం తెలిసింది కదా. ఇప్పుడు మరింతగా తెలుస్తుంది. సంసోను చాలా బలవంతుడు. దేవాది దేవుడే అతనికి బలాన్ని కృపావరంగా ఇచ్చాడు. దేవుడు ఒక పర్పస్తో సంసోనుని పుట్టించాడు. దేవుని వాక్యంలో మన తల్లి మనల్ని గర్భం ధరించక మునిపే ఆయన మనల్ని ఎరుగును. అలాగే సంసోనును కూడా ఆయన ఎరిగారు. ఆయన సంసోను ఏ పర్పస్తో పుట్టించారు అంటే, ఇశ్రాయేలీలు చాలా శత్రువుల బాధకు తాళుకోలేక శత్రువుల హస్తాల్లో నలిగిపోతూ విరిగిపోతున్నటువంటి దినాలు. అలాంటి టైంలో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఇందాక పాట పాడుకున్నాం కదా, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. అసలు ఆ ఇశ్రాయేలీలు ఎందుకు శత్రువులు బాధ వచ్చి పడిందంటే వాళ్ళలోనూ చీకటి కోణాలే, అంతేనా? దాన్ని బట్టి దేవుడు శిక్షగా వాళ్ళని శత్రువుకు అప్పగించాడు. మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న కోణం మీద మనం దృష్టి పెడితే, సంసోన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే, ఫిలిస్తీయులు అనబడేటువంటి శత్రువుల హస్తాలలో నుండి ఇశ్రాయేలీలు అనబడే తన ప్రజలను విడిపించు నిమిత్తము దేవదేవుడు తన ప్రజలు మొరపెడుతున్నప్పుడు వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళ కొరకు తలుపులు తెరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ సాధనమే సంసోను. సంసోను తన జీవితంలో తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి సంసోనికే. సంసోను నువ్వు తన తల్లి మోస్తున్నందుకు తన తల్లికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తల్లి గర్భములో నుండి సంసోను ఉద్భవింపబడిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎవరికి? సంసోనికి. ఆయన ఏమని చెప్పారు అంటే, ద్రాక్షలోనిది కానీ ద్రాక్షవల్లిలోనిది కానీ నువ్వేది తినకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, అపవిత్రమైనది ఏది నువ్వు తినకూడదు, నువ్వు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవునికి నాజీరువు, ప్రతిష్ఠింపబడిన వాడవు, వ్రతపుత్రుడువు, మృక్కుబడి చేయబడిన వాడవు. అందుకే నువ్వు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో ఉన్నప్పుడే తల్లి అంత జాగ్రత్తగా ఉందా నీ కోసం, మరి నువ్వు చచ్చే వరకు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి?
నిన్నెందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను అంటే ఇశ్రాయేలీల్ని విడిపించడం కోసం, శత్రువుల బారు నుండి విడిపించడం కోసం. కానీ సంసోను బలవంతుడే, సంసోను దేవుడు మనం సేవిస్తున్న దేవుడే, సంసోను దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో కలిగిన వాడే. కానీ సంసోనులో చీకటి ఛాయలు మనం చూడగలుగుతాం. చీకటి ఛాయలు. అపవిత్రమైనది ఏది తినకూడదా? అలాంటిది ఆయన ఏం చేస్తారు? ఒక రోజున సింహం ఎదురు పడితే సింహాన్ని చీలిస్తే సింహం చనిపోయింది, కళేబరం చనిపోయి రోజులైంది. అది అపవిత్రమైంది. ఆ పవిత్రమైన దానిలో తేనుంటే తేనె తిన్నాడు. అందుకే దేవుడు అక్కడ సుస్పష్టంగా పదాన్ని, జరిగిన సంఘటనను రాయించాడు, విశేషంగా రాయించాడు. అర్థమైందా? ఆ తర్వాత దేవుడు అతను రేపుతున్నప్పుడు దేవుడు పక్షంగా అతడు యుద్ధాలు చేస్తున్నాడు. ఫిలిస్తీన్లను కొంతమందిని వినాశనం చేస్తున్నాడు. వాళ్ళకి మేకే కూర్చున్నాడు. అలాగని అతనిలో కూడా చీకటి ఛాయలు ఉన్నాయి. ఒక టైంలో ఒక వేశ్యను చూచి వేశ్య దగ్గరికి చేరాడు. ఆ తర్వాత దెలీలాను మోహించి ఆ మోహంలో నుంచి బయటకు రాలేదు ఇంకా చివరికి. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. సంసోను న్యాయాధిపతి, సంసోను వ్యభిచారి కాదు, వ్యభిచారాన్ని చిత్రీకరించేశారు అన్నారు. ఇప్పుడే ఆయన దిగొచ్చాడు. ఇంతకు ముందు మోకాళ్ళ అనుభవాల్లో ఉన్న పెద్దలు, దైవజనులు, ఆత్మీయులు, హతసాక్షులు అయిపోయిన వాళ్ళు అందరిని పక్కన పెట్టి ఈయన దిగొచ్చాడు. ఒక కోణం చెప్పొచ్చు. కానీ మోసగాడు అన్నదాన్నే మోసగాడు కాదనకూడదు కదా. న్యాయాధిపతే, కాదని కాదు. అలాగని చీకటి ఛాయలు లేవా? అతడు న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు. కడవరి క్షణంలో కూడా మార్గంలోంచి తప్పాడు. అయినా మరలా క్షమించమని అడిగితే దేవుడు క్షమించి న్యాయాధిపతుల స్థానంలో ఉంచాడు కాబట్టి క్షమింపబడ్డాడు. కాబట్టి న్యాయాధిపతుల్లో న్యాయాధిపతి అని రాయబడింది. అర్థమైందా? హెబ్రీయులకు రాసిన పత్రికను రాయబడింది. అంతేగాని ఆయన చీకటి ఛాయలు లేవా? ఆయన ఏమని చెప్పారంటే వేశ్య దగ్గరికి వెళ్ళాడు చూచినని రాయబడింది ఇక్కడ. ఆయన ఎలా ధ్యానం చేశాడంటే వేగుల వాళ్ళు వేశ్య దగ్గరికి వెళ్ళారు కదా, ఎక్కడ? యెహోషువ గ్రంథంలో. అందుకని ఈయనంట వేగు చూడడానికి వేశ్య దగ్గర చేరాడంట. ఒకటి చెప్పు మరి, అంతవరకు పాపం ఫిలిస్తీన్ దేశం అంటే తెలదు ఆయనకి. వేగు చూడాలి. ఇప్పుడు వేగు చూడడానికి వాళ్ళు అదే ఫస్ట్ టైం వేగు చూడడానికి వెళ్ళారు. అప్పటికే నక్కలతో మిమ్మల్ని ఆటాడించేశాడు, నక్కలతో ఆటాడించేశాడు, ఇష్టం వచ్చినట్టుగా చేశాడు, చంపేశాడు, పచ్చిగాడి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు లాగొట్టాడు. ఇప్పుడు వేగు చూడడానికి వెళ్ళాడా నీకు? అక్కడ ఏమని రాయబడింది? అక్కడ వేగులు వాళ్ళు చేరారు రాహాబు అనే వేశ్య దగ్గర. ఇక్కడ ఏమందో తెలుసా? వేశ్యను చూచి అని ఉంది. ఏం చూశాడు? ఇష్టం వచ్చినట్టుగా వద్దు ధ్యానాలు. ఏదో నేను కనిపెట్టేశాను, తరతరాల నుండి, అదుగో ఆది నుండి దైవజనులందరూ కూడా న్యాయాధిపతి అయినటువంటి సంసోనును వ్యభిచారిగా ముద్రించారు. ఇదిగో నేను ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? వ్యభిచారి కాదు. ఏం నేర్చుకోమంటావు అయితే? ఇప్పుడు ఏం నేర్చుకోమంటావు? అక్కడ ఫిలిస్తీన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కన్నేసాడు. ఆత్మీయుడు కన్నులు వేయాలా? ఏదో దేవుడు మహాకృపను బట్టి దేవుడు అలా తిప్పి రేపి అక్కడ యుద్ధం చేయించి శత్రువుల మీద విజయం ఇచ్చాడు. ఆ తర్వాత పచ్చిగాడి దవడ ఎముకతో 1000 మందిని కొట్టాడు. అంతకంటే ముందు జనాలను ఏం చేశాడు? నక్కలు పట్టుకుని మట్టి కరిపించాడు. ఇవన్నీ వేగు చూడడానికి వెళ్ళాడు ఫిలిస్తీన్ దేశానికి. మళ్ళీని పాపం ఎక్కడ ఉండాలో అతనికి తెలుసు, ఎక్కడ ఏముంటాయో తెలుసు. మంట ఎక్కడ పుట్టింది అతనికి? మరి ఎక్కడ ఏముంటాయో తెలదా సంసోనికి? ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వేశ్య. ఇక్కడ రాయబడింది ఒక వేశ్యను చూచి ఆమె వద్దకు చేరతాడంట. చూచి అనే పదాన్ని ఎందుకు రాయించాడు దేవుడు? నువ్వంటున్నావు, ఏమంటున్నావు? వేగు చూడడానికి. ఇప్పుడు ఆమెను చూసి వేగు చూడడానికి వెళ్ళాడు ఇంట్లోకి. ఆ తర్వాత అక్కడ రాయబడింది అతను చంపడానికి వస్తారు. చంపడానికి వస్తే ఇతనికి ఏమన్నా భయమా? జనాలే అళ్ళిపోతుంటేనే ఇతన్ని ఫిలిస్తీన్ల దగ్గరకు వచ్చి ఫిలిస్తీన్ అమ్మాయిలు చేసుకుంటేనే అక్కడ ఏం చేయలేకపోయాడు. ఫిలిస్తీన్ల దగ్గరకు వచ్చి ఫిలిస్తీన్కి అంటెడితేనే అక్కడ ఏం చేయలేకపోయాడు. ఎంతోమంది జనాలు ఏదో కొత్త తాళ్ళు పట్టుకుని ఒప్పందం చేసుకుని, ఏమండి మీరు
సంసోన్ని మాకు అప్పచెప్పాలి అని ఒప్పందం చేసుకుని దగ్గరుండి వాళ్ళు అప్పచెప్తే తాళ్ళు కడితే తాళ్ళు తెంచేసుకుని వచ్చేసినోడు ఈయన. అందరిని ఇరకాటంలో పెట్టుకో, మనలాంటి వాళ్ళు వినం, ఎందుకంటే మనకు వాక్యం ఉంది కాబట్టి. మిగతా వాళ్ళందరూ అయ్యగారు చెప్పింది రేపు పొద్దున ఇంకోటి చెప్తాడు. సంసోను చాలా న్యాయవంతుడు, యథార్థం, మీరు కూడా మోహించండి అయ్యా అంటాడు. మోహించడానికి వెళ్తారు, తప్పు కాదు. ఏ న్యాయాధిపతి ఎవరు? జాగ్రత్త సుమా. దేవుడు ఎలా అంటాడో తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధతనే కలిగి ఉండాలి, ప్రాకులాడాలి పరిశుద్ధత కోసం. పరిశుద్ధత లేనిదే ఎవడు ఆయన సన్నిధిని సమీపించలేడు. ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించాడు, చెడుతనానికి ఆయన చోటు లేదు. డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. అబద్ధమాడు వారిని ఆయన నశింపజేస్తారు. పాపము చేయు వారందరూ ఆయనకు అసహ్యులు. నువ్వేంటి చెప్తున్నావు? వాక్యం. పరిశుద్ధత కోసం ప్రాకులాట నేర్పు. దేవునికి స్తుతి కలుగుగాక. చీకటి ఛాయలు ఉన్నాయి ఆయనలో. అప్పుడు వేశ్యను చూశాడమ్మో. చూచి అక్కడికి వెళ్ళి రాత్రి అంతా పడుకుని మధ్యరాత్రులు వెలుకొచ్చింది. శత్రువులు చుట్టుముట్టారని ఈయనకైనా భయమా? శత్రువులు అంటే దొడ్డిదారిని కాదు, మళ్ళీ అసలు సిసలైన దారి, రాజమార్గం. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి గవిని తొలిపేస్తారు కదా. ఈ గ్లాసు మీద ఇది ఇలాగే ఎత్తినట్టు ఈ గ్లాసు మీద నేను ఈ ప్లేట్ని ఏం చేశాను, అలాగా గవినికి ఉన్న తలుపుల్ని ఎత్తేసి భుజాల మీద వేసుకుని అది కూడా పట్టుపోయాడు అక్కడికి. ఎక్కడికి? వాళ్ళ ఊరికి, వాళ్ళ దేశానికి. ఏంటి చెప్తున్నావు? అర్థమైందా? అక్కడ రాయబడి ఉంది. మళ్ళీ చదువుతాను చూడండి, ఆ మాట చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము పరలోకి రండి, 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజుకు వెళ్ళి వేశ్యనొకతని చూచి ఆమె యొద్దకు చేరెను. వేశ్యనొకతని చూచి ఆమె యొద్దకు చేరెను. యెహోషువ గ్రంథంలో నేను చదివాను. ఇతను ఇలా చెప్పగానే వెంటనే నాకు దాని క్లారిటీ కోసం చదివాను. అక్కడ వేశ్యను చూసి చేరడని లేదు. ఎక్కడ? చూసి చేరాడు అంటే ఇష్టపడ్డాడు, చూశాక ఇష్టమైంది వేశ్య, వెళ్ళాడు. అందుకే అక్కడ వేశ్య చేరాడు. ఇక్కడ దెలీలా మోహించాడు. ఆ మోహం అతన్ని విడవలేదు. ఇంకా ఈమె దగ్గరికి వెళ్ళొచ్చాడు, ఆమె దగ్గర నుండి వెళ్ళలేకపోయాడు. అది అర్థం ఇక్కడ. అర్థమైందా? చూడండి, చదువుతాను. 16. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద రాత్రి అంతా పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధాలను పట్టుకొని వాటిని అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి, అంటే గెడతో ఓడబెరికేసాడు. గెడతో తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకు దానిని తీసుకొని పోయెను. పిమ్మట ఇది జరిగిన తర్వాత అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహించగా ఈ మోహం విడవలేదు. అది అర్థమైందా? ఈయనకి అలవాటు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం అలవాటు. ఇక్కడ ఏమి ఇవిడిని ఆయన ఏం చెప్పారో తెలుసా? ఇతర పవిత్రుడు అన్నట్టు ఆ మొక్కరు దాంతో ఉన్నాడు. చూడండి కాలుతాడు. ఒక కోణాన్ని చెప్పచ్చు కానీ దేవుడు చెప్పింది తప్పని ఎవరు కూడా చెప్పకూడదు. పిమ్మట దెలీలా అనబడేటువంటి ఒక వ్యక్తి ఆమెను మోహించాడు. వేశ్యని రాయబడలేదు ఆమె గురించి. ఆమెను మోహించాడు. ఈ మోహం తనన్నా చచ్చిపోదాం అనుకున్నాడు కానీ ఈమెను మాత్రం వదలకూడదు అనుకున్నాడు. ఇవన్నీ చీకటి ఛాయలు కాదా? న్యాయాధిపతే కాదను, నువ్వు మనిషివే కాదను, ఆయన కూడా న్యాయాధిపతే, నువ్వు పాస్టర్వే కాదను, ఆయన న్యాయాధిపతే. కానీ పాస్టర్స్లో చీకటి ఛాయలు ఉండవా? న్యాయాధిపతుల్లో చీకటి ఛాయలు లేవా? ఈ న్యాయాధిపతిలో చీకటి ఛాయలు అలుముకున్నాయి. అలుముకునేటప్పటికి ఇతడు మోహించి ఆ మోహం అనబడేటువంటి ఆ బంధకంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. తన తల్లి తనను గర్భం ధరించినప్పుడు ఎంత నిష్ఠతో బ్రతికిందో అతనికి తెలుసు. అతడు దేవుని కోసం ఎంత నిష్ఠతో బ్రతకాలో అతనికి తెలుసు. అతడు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఎక్కడికక్కడ ఫిలిస్తీయుల మీద యుద్ధం చేస్తున్నాడు. దేవుడు జరిగిస్తున్నాడు, వాడుకుంటున్నాడు. ఇది ఏంటో కూడా మొన్న చెప్పాను నేను మీకు. కృపావారాలు ఉంటే వాడబడుతున్నంత మాత్రాన్ని ఇది కాదు, చెప్పాను కదా వాక్యం. అంటే జస్ట్ గుర్తు చేస్తున్నాను.
అయితే వాడబడుతున్నాడు. కానీ ఇక్కడ దెలీలా నీ బలం ఎక్కడుందో చెప్పు అని మాట్లాడుతున్నప్పుడు తను దేవునికి ప్రియారిటీ ఇవ్వలేనంతగా, దెలీలాకి ప్రియారిటీ ఇచ్చినంతగా ఉన్నట్టుగా చెప్పేశాడు. విసిగి 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 ఇక ప్రాణం విసిగి చచ్చిపోతాలి అనుకున్నాడు. కానీ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా అబ్బాయి, సాల్వ్ అయిపోద్ది. కానీ అవ్వదు ఇంకా మనకి, ఆ బంధకంలోంచి రాలేడు. చచ్చిపోవాలి ఏంటి? దేవుణ్ణి వదిలేసావు, నీ ప్రతిష్టతను వదిలేసావు, నీ సంకల్పాన్ని వదిలేసావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నా. చీకటి ఛాయలు ఒక్కటి కదా, రెండు కదా, చాలా ఉన్నాయి నీకు. ఆ చీకటి ఛాయల్లోనే చచ్చిపోతాను, కానీ నేను వెలుగుమయం అవ్వను. దేవుడు ఏ పర్పస్తో నన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులోకి రాను. ఇంకా నా బ్రతికింతే, నా గతింతే, నేనింతే అన్నట్టుగా బంధకాల్లో బంధింపబడిపోయాడు. దెలీలాని అంత మోహించాడంట అతను. అయ్య బాబోయ్, కొన్ని బంధకాలు జిడ్డుపాకాల్లాగా వదలవు. కొన్ని దెయ్యాలు గడ్డు దెయ్యాలు, కొన్ని దెయ్యాలు ఏ దెయ్యాలు? మొండి దెయ్యాలు, జగమొండి దెయ్యాలు వదలవి. కొన్ని బంధకాలు మొండి బంధకాలు వదలో. నీతి సూర్యుడు ఉదయించాలని ఉద్దేశిస్తే వదలక మానవు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అర్థమవుతుందని చెప్పేది, అర్థం చేసుకో. ఏ కోణంలో చెప్తున్నానో ఆ కోణంలో అర్థం చేసుకోండి. ఆ కోణాన్ని అర్థం చేసుకున్నప్పుడు అవునా కాదనేది ధ్యానం చేసుకోండి. ఆ బంధకంలోంచి రాగలుగుతున్నాడండి? రాగలుగుతున్నాడా? చచ్చిపోవాలనుకున్నాడా? మరి చచ్చిపోవలసింది గొడవ వదిలిపోదును. బలం ఎందుకు చెప్పావు? బలం చెప్పితే దెలీలా పిచ్చోడా, దెలీలా అప్పగిస్తుంది. పిచ్చోడా, దెలీలా నిన్ను కటకటాల వెనక్కి నెట్టుతుంది. నీ ఎదురుకుంటాను కదా, ఫిలిస్తీయులారా రండి అంటుంది. అర్థమవుతుంది. మబ్బు ఏంటి అంతలా మబ్బు కమ్మేద్ది. చాలా జాగ్రత్త. అటువంటి మబ్బులు ఎవరన్నా ఉన్నారేమో. ఏ మబ్బు? ఈ మబ్బే అనుకుంటారు మీరు. ఇలాంటి మబ్బులు కాదు, బంధకాలనే మబ్బులో ఉన్నారేమో జాగ్రత్త. బయటికి రాలేకపోతున్నారేమో జాగ్రత్త. అది అసలు తప్పు అనిపించట్లేదేమో జాగ్రత్త. జనాలందరూ చెప్పుతున్నా కూడా తప్పు అనిపించట్లేదేమో జాగ్రత్త. నీ ఇంట్లో వాళ్ళని నేను హెచ్చరిస్తున్నా కూడా నీకు బోధపడట్లేదేమో జాగ్రత్త. దేవుడు పదే పదే మాట్లాడుతున్నా బోధపడట్లేదేమో జాగ్రత్త. నీ దైవజనురాలు రహస్యంగా పిలిచి ఉన్నట్టుగా చెప్తుంటే కోప్పడిపోతున్నావేమో జాగ్రత్త. దెలీలా అంతా తెలిసి కానీ దెలీలాని వదలను. ఏం వదులుతావు? వదలను అంతే. చంపేస్తుందిరా అయినా పర్లేదు, కటకటాలకు నెట్టేస్తుందిరా అయినా పర్లే. ఒరే తాగుపోతాడా, చచ్చిపోతావు, తాగొద్దని చెప్పారు కదా, వదలం అంతే. ఇంక వదలకు నువ్వు. వీళ్ళ దేవుడి దగ్గర రారా అండి? ఏమండి, త్రాగుబోతులు ఎంతమంది అండి దేవుడి దగ్గర రారా? కూడుకులకి రారా? మీటింగ్స్లో రైట్ హ్యాండ్గా ఉండరా? దైవజనుడు కుడి భుజాలుగా ఉండరా? సిగరెట్లు తాగి వాళ్ళు ఉంటారు, ఇందులో త్రాగుడు తాగి వాళ్ళు ఉంటారు, మొబైల్లో అశ్లీల దృశ్యాలు చూసి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? దేవుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడికి వచ్చేసి అప్పట్లో కొడుతున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ అన్నీ ఉంటాయి మనలో. కోపతాపాలు ఉంటాయి, బూతులు ఉంటాయి, చూడకూడనివి చూసే అనుభవాలు ఉంటాయి, ప్రవర్తించకూడని ప్రవర్తనలు ఉంటాయి, లౌక్యం ఉంటుంది, దెయ్యాల జ్ఞానం ఉంటుంది. అయినా మనం ఏం చేస్తాం? ఏ ఆదివారం మానవండి మేము. ఉపవాస ప్రార్థన అసలు మానవండి. చీకటి ఛాయలు ఉంటాయి ఉండవా? ప్రేమిస్తారా ప్రేమించరా? పోనీ వాటిని దేవుని వాక్యం వచ్చి వదులుతారా వదలరా? అలాంటి వాళ్ళే నరకానికి పోతారు. ఎలాంటి వాళ్ళు? అది ఏంటంటే ఇంకా మొబ్బు, భ్రష్టపు ఆత్మ. సందర్భం వచ్చింది కాబట్టి అన్నీ చెప్పాలి కదా మరి. అంటే కోణాలు ఉన్నాయి ఇందులో. నువ్వు వదులుతలేదంటే నువ్వు తేడా, నీ హృదయం ఇంకా కఠినమైపోతుందంటే నీకు తేడా.
నీ హృదయంలో ఏ క్రియ అసలు దేవుడు అన్నవాడు క్రియ చేయడానికి ఉన్నాడు. ఆయన్నే నువ్వు గెలిచేస్తున్నావు. అది గొప్పతనం ఏంటంటే ఆయన్నే తలదన్నెత్తున్నావు. ఆయన్నే తలదన్నెత్తే బాబు నాయన బొజ్జోబెట్టడు, కూర్చోబెట్టడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సౌలుకి ఎంత ఉపదేశం చేశాడండి సమూయేలు, విన్నాడా? విన్నాడా? హొఫ్నీ ఫినోహోసులకి ఎంత చెప్పినా విన్నారా? విన్నారండి? దావీదు విన్నాడా లేదా? దావీదు విన్నాడా లేదా? విన్నాడు. అంటే మనం దేవుడి దగ్గరికి వస్తున్నామంటే దేవుడి కార్యం తప్పకుండా జరుగుద్ది. జరగట్లేదంటే నువ్వు తేడా, అదే అర్థం చేసుకో. జరగట్లేదంటే నువ్వే తేడా. నీలో మార్పులు చేర్పులు ఏముండవు. చివరికి కొన్ని రోజుల తర్వాత నువ్వు దేవుడికే దూరం అయిపోతావు, దేవుని సన్నిధికే దూరం అయిపోతావు. ఇక్కడ చీకటి ఛాయలలో ఉన్నాడండి. అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఈ చీకటి ఛాయలు ఉంటే దెలీలమ్మ పిలిచింది, ఫిలిస్తీన్లు ఒక్కడ పట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మాత్రం దేవుడే ఎడబాసాడే. అందుకని ఇలాగనేటప్పటికి బలం లేదు. ఎక్కడికక్కడ కట్టి కొట్టి తీసుకెళ్ళి బందీగృహం బంధించి తిరగల విసురుతున్నాడు. తిరగలు ఏం చేస్తున్నాడు? ఏ పర్పస్తో పుట్టించాడయ్యా దేవుడు? నీ బంధకాల్లో నుంచి మాత్రం నీకు అసలు చీకటి ఛాయల్లో ఉన్నావు కాబట్టి శిక్షగా నీకేమైంది? ప్రభువు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. చాలా బాధపడుతున్నాడు అండి ప్రభువు, చాలా బాధపడుతున్నాడు. ఏమంటే మనం మనుషులమే, మన పిల్లలు కూడా ఇలాగే ఉన్నారనుకోండి. సపోజ్ చెప్పుతుంటే వింటలేదు, ఒరే అది మంచిది కాదురా, ఆ పని మంచిది కాదు, ఆ తాగుడు మంచిది కాదు, ఆ స్నేహం మంచిది కాదు, చెప్పుతూ పాడైపోతున్నాడు కుర్రోడు, కొడుకు పాడైపోతున్నాడు. అలాంటప్పుడు నువ్వు చేసేది ఏంటి? ఇంకా బాధే కదా. కన్న తండ్రి కూడా ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. చీకటి ఛాయలు అలివేసుకున్నాయి, బంధకాల్లో బంధింపబడిపోయిన అనుభవంలో ఉన్నాడు. అలాంటప్పుడు తిరగలి విసురువాడాయను. ఒకరోజు పెద్ద పండగ చేసుకుంటున్నారు గుడిలో. వాళ్ళు అనుకున్నారు మన దేవత మనకి దేవత అప్పచెప్పిందని. ఆయన మా దేవుడే అప్పచెప్పేశాడు, ఎడబాసాడు. ఎప్పుడైతే అప్పగించేశాడు మన దేవత, వీడిని మన దేవతకే బలిచ్చేద్దాం. ప్రతిష్ఠితుడండి, నాజీరుగా పెంచబడాల్సినోడు, వ్రతపుత్రుడు. అతడు ఒక మృక్కుబడి చేయబడిన వ్యక్తి. దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కార్యాలు చెయ్యాలి. చీకటి ఛాయలు అలుముకున్నాయి. విసురుతున్నాడు. కరుణా సంపన్నుడైన దేవుడు అతనిని కమ్ముకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. రంగంలోకి దిగాడు. ఎందుకు? ప్రేమించే అనుభవం ఉంది. చీకటి ఛాయలు అలుముకున్నాయి. నా బిడ్డ శిక్షలో ఉన్నాడు. ఇప్పుడు నా బిడ్డని ఏం చేస్తారు? బలిచ్చేస్తారు. మా దాగోను ఏంటి, వాళ్ళ దేవత అంటే ఏమిచ్చిందంటే వీళ్ళకి విజయం ఇచ్చేస్తుందంట. ఇప్పుడు అనుకుంటున్నారు నా కుమారుడా సంసోనా. అప్పటి నుంచి ఏమవుతుంది అతనికి? ఏ జడలైతే కత్తిరింపబడ్డాయో ఆ జడలు మెల్లగా. దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఎడబాస్తాడో సమయం వచ్చేటప్పటికి జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన్ని. దేవునికి స్తుతి కలుగుగాక. జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఇతడు తప్పకుండా క్రియ జరిగిందా లేదా? నేను ఇందాక చెప్పింది ఏంటి? జ్ఞాపకం చేసుకునే క్రియ చేద్దాం అనుకుంటే నీకు ఇంకా క్రియ ఏమి అంటే నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అయిపోయావో అర్థం చేసుకో. అది ఒక కోణం. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఉదయిస్తున్నప్పుడు చీకటి ఛాయలు ఏమైపోతున్నాయి? పోయినాయి. ఒక్కటే అన్నాడు,
యేసయ్య తండ్రి. మళ్ళీ వీళ్ళు యేసయ్య అంటారు. మన దేవుడి పేరే కదా, యెహోవా అని ఉంటాడు. దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. వేదన పడుతున్నాడు. చీకటి ఛాయలు ఎప్పుడైతే పోయినాయో వేదన పడుతున్నాడు. ఏమని వేదన పడుతున్నాడు? అయ్యో మా అమ్మ నన్ను ఎలా పెంచింది, గర్భంలో ఉన్నప్పుడు నేను ఎంత ప్రతిష్ఠితుణ్ణి, నా సంకల్పం ఏంటి, అసలు దేవుని చిత్తం ఏంటి నా ఎడలా, అసలు నేనేంటిలా, ఆ రోజు ఏంటి అసలు ఆ ఢిల్లీలో మోజులో పడి ఎందుకు అలా ప్రవర్తించాను. ఇప్పుడు అనుకుంటున్నాడు, ప్రభా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. తీయండి అమ్మ న్యాయాధిపతుల గ్రంథం 28. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. న్యాయాధిపతుల గ్రంథము తెరిచి చూసుకోండి అమ్మ. 16వ అధ్యాయము 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఒక అద్భుతమైన మాట చదివించాలి. 24వ వచనం చదవండి అమ్మా. చదువుతాను చూడండి. 16:24. 16వ అధ్యాయం 24. ఇక్కడ చూడండి 23. 16:23. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనిరి. నిజమా అబద్ధమా? ఇది నిజమా అబద్ధమా? వాళ్ళు చెప్పుకోవడం అంతే. 2 నెక్స్ట్. తమ దేవత అయిన దాగోనుకు మహాబలర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. ఇక్కడ ఏమనుందండి? తమ దేవత అయిన దాగోనుకు మహాబలర్పించుటకు పండుగ ఆచరించుటకు. అవసరమైతే వచ్చేవారు చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్పాలి నేను, జాగ్రత్తగా వినండి. ప్రభు సన్నిధి చూడండి ఎలా ఉందో. హల్లెలూయా. అవసరమైతే నెక్స్ట్ చెప్పుకుందాం, ఉన్న మట్టుకు మళ్ళీ సందర్భం రాదు. ఇక్కడ చూడండి అంట, వీళ్ళు దేవత అంట ఏం చేసిందంట? అప్పగించిందా? ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళామా. ఇదే దాగోను బోర్లో పడిపోయింది మందస్సం ఎదుట 2 సార్లు. రెండోసారి ముందు ఒకటి ఉంది, తలకాయ అడ్రస్ లేదు, కాళ్ళు చేతులు అడ్రస్. ఈ దేవత అంట సంసోను అంట మనకు అప్పచెప్పేసింది. అసలు ఈ సంసోను ఎలాంటాడు వాళ్ళు చెప్తారు చూడండి కింద 24. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును. ఈ సంసోను ఎలాంటాడు? నాటు ఊరు, మన ఎర్రడోని క్యాంప్ గ్రామం కాదు, దేశం. దేశం అంటే తెలుసండి, దేశానికి ఎన్ని రాష్ట్రాలు, రాష్ట్రాలకి ఎన్ని తాలూకాలు, తాలూకాలకి ఎన్ని పంచాయతీలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని పల్లెలు. ఫిలిష్తీయుల దేశం ఎంటైర్ ఒక్క దేశాన్ని ఒక్కడు గడగడలాడించాడు. అది మా దేవుడి కెపాసిటీ, మా దేవుడు ఇచ్చినటువంటి బలం. ఆయన గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏంటి? ఆయన బలముగా ఉదయించు సూర్యుడు వలె చేస్తాడు. బలముగా ఉదయించే సూర్యుడు వలె చేస్తాడు. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనికి ఆ బలాన్నే వరంగిచ్చాడు. ఆ బలాన్ని వరంగిచ్చాడు కాబట్టి గడియ తీయకుండానే మా ఓడు ఏం చేశాడు? గేట్లు వేపేశాడు. గవిని పచ్చి గాడిద దవడ ఎముక ఎంత ఉంటుందండి? దవడ ఎముకండి ఎంత ఉంటుంది అనుకో, గాడిద ఇలాగ ఉంటుంది అనుకో, దవడ ఎముక ఎంత ఉంటుంది? ఈ మాత్రం ఉంటుందేమో. 1000 మందిని చంపేశాడు. నక్కలను పట్టుకుని నక్కకే తోకల మధ్యలో దివిటీలు పెట్టి నక్కలను పట్టుకుని, ఎంత బలవంతుడు మీ దేశాన్ని ఒక్క చేత్తో అల్లల్లాడిస్తుంటే మీ దాగోని దేవత అప్పచెప్పిందా? మా దేవుడుకి విధేయుడు కాక విధేయుడై అపరాధై అందుడై బలహీనుడైపోతే అప్పగింపబడ్డాడు. మీ దేవత గొప్పతనం ఏమి కాదు. మీ దేవత గొప్పతనం ఏమి
కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏం చేశాడో చూడండి. 24, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినది. మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. అబద్ధాలే అనుకుంటూ అబద్ధాలతోటే స్తుతించారు, లేని వాటితోటే స్తుతించారు. ఏం చేశాడంటే దేశాన్ని నాశనం చేసి శత్రువుల్ని, అదే వాళ్ళ ప్రజల్ని చంపేసినోడిని మన దేవత మనకి అప్పగించింది. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనుని పిలిపించుదుము రండని సంసోనును బందీగృహము నుండి పిలవనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్య అతను నిలవబెట్టి పరిహాసము చేయగా, వాళ్ళేమో ఇతను పరిహాసం చేస్తుంటే ఇతనేమో తన దేవుని వైపు చూస్తున్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ ఆ మాట చెప్తున్నప్పుడు వెంటనే క్రియ ఎందుకు చేశాడు దేవుడు? ఆమె సంకల్పం గొప్పది, ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పది, తన దేవుడిని హెచ్చించి ఆమె తగ్గించుకున్న విధానం గొప్పది. కాబట్టి ఎంటైర్ ఆమె మాటలో జీవాన్ని వసిగితే గొప్ప కార్యం జరిగింది. మరి ఇక్కడ పశ్చాత్తాపమే మిగిలింది. ఇంకా సంసోనికి చచ్చిన కుక్క అయిపోయి, చచ్చిన పాము అయిపోయి, తండ్రి నా జీవితంలో నీ సంకల్పాన్ని విరిచి నీ చిత్తాన్ని మరిచి నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు ఒక్క మారు కాదయ్యా 4 మారులు రాయబడి ఉంటుంది. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇది తినకూడదు, అది తాకూడదు. మా అమ్మ నన్ను అంత సంకల్పంతో కన్నదే, అదే సంకల్పంతో నేను కూడా జీవించాలి కదా. నా బ్రతుకేంటి ఇలా చేసుకున్నాను? ఎవరికిచ్చాడు దేవుడు బలామును కృపావరంగా? నాకే కదా. నా దేవుడు నా తల్లి గర్భంలో ఉద్భవింపబడక మునిపే గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కదా నా మీద. నా దేవుడు నన్ను ప్రేమించి, నా దేవుడు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు బలాన్ని ఇచ్చి, కృపనిచ్చి, ఈ బలాన్ని వాడు అని ఫిలిస్తీన్ల మధ్యలో నన్ను పెడితే, ఆ ఫిలిస్తీన్ల దెలీలాకు ఆమెను మోహించి ఆమెకు కాలి కింద చెప్పునైపోయానా, ఆమె పాదధూళ్ళైపోయానా? అంత మహనీయుడైన దేవుడు ఎక్కడా? ఈ దెలీలా ఎక్కడ? ఒక అమ్మాయి విషయంలో నేను ఎంతగా పతనమైపోయానా? నా మీద ఆధారపడిన ఇశ్రాయేలు జనాంగం అంతటిని నేను వాళ్ళ మానాన్ని వదిలేసానా? నా శరీర సుఖం కోసం, నా సౌఖ్యం కోసం ఆ దెలీలా తొడ మీద నేను నిద్రపోతున్నానా? నా బ్రతుకు చచ్చే ముందైనా దేవుడి కోసం బతకాలి అనుకున్నాడు. ఇంత క్రియ అతనిలో జరుగుతుందండి. జరిగింది కాబట్టి దేవుడు చిత్తంలో నిలబడగలిగాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు చచ్చిన పర్లే, ఆ దేవతకు నేనేంటి బలర్పింపబడడం? నా దేవుడు ఎక్కడ? దేవత ఎక్కడ? నా దేవుడు సర్వశక్తుడు. నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నేను బ్రతికించు ప్రభు అని అడగను. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నీ చిత్తంలో నిలబెట్టిన ఆయన నాకు చాలు, సచ్చాక అయినా నీ చిత్తం చేస్తే చాలు నాయన. నేను అంత రోషం వచ్చిందండి అతనికి. కరుణా సంపన్నుడైన దేవుడు ఎంత మంచివాడండి. ఏ ఉద్దేశ్యముతో తన కుమారుణ్ణి పంపుకున్నాడో ఆ ఉద్దేశాల్లో నిలబడడానికి ఎడబాసినను హత్తుకున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఆయన హత్తుకుంటాడన్నది ఎంత సత్యమో తెలుసా? నీ తల వెంట్రుకలు గొరిగించాక అది వస్తాదన్నది ఎంత సత్యమో, నీ దేవుడు నిన్ను పట్టుకుంటాడన్నది కూడా అంతే సత్యం. ఆయన నిన్ను విడవడనేది కూడా అంతే సత్యం. నీ చీకటి కోణాలన్నిటినీ త్రుంచి వేస్తాడనేది కూడా అంతే సత్యం. అందుకే నువ్వు వాక్యం వస్తున్నప్పుడు సెటరేట్ అవ్వు. పాస్టర్ గారు మాట్లాడారు అనుకోకో, ఇంకా కోపం వచ్చేద్దు నీకు వాళ్ళ మీద. గుడి మానేద్దాం, ఎక్కడ పోతావు? చాలా ఉన్నాయి గుళ్ళు. అది లేకపోతే సాలించమర, అది లేకపోతే కారిటికి, అది లేకపోతే సిద్ధాపూర్, అది లేకపోతే రాయచూరండి వెళ్ళిపోతాం. ఎక్కడికి కూడా వెళ్ళాం, ఎక్కడికి మాత్రం వెళ్ళాం. ఎందుకు వచ్చిన బ్రతుకులండి?
వాక్యం వస్తున్నప్పుడు మీరు అనుదిన సహవాసులు ఉన్నారు కాబట్టి దీని గురించి లోతుగా అధ్యయనం చేశాం కాబట్టి ఇది ఎవరి కంఠస్వరం మీకు తెలుసు. వినలోనికి తెలుస్తుందా? ఆ వాక్యం వినలోనికి తెలదు. ఖచ్చితంగా పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకోద్దు అంటున్నారు, కానీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకేమైపోద్ది? బండరాయి అయిపోద్ది. ఈ బండరాయ నిన్నేం చేద్ది? నాశనం చేయడానికే. వాక్యం వస్తుంటే విను. చీకటి ఛాయలు ఏమున్నాయో వాక్యంలో నుంచి గ్రహింపు అవుతుందా? పశ్చాత్తాపడు. తొలగించడానికి సమర్థుడు దేవుడు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటేనే ఆయన నీలో క్రియ చేసాడని అర్థం. ఆయన ఎన్నటికీ క్రియ చేయక మానడం, అవకాశం ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మొరటుగా మూర్ఖుడుగా ఉంటే సంసోను ఏం చేద్దాం? మూర్ఖుడుగా ఉంటే సంసోను ఏం చేద్దాం? వదిలేయాలా నన్ను దేవుడు? వదిలేయాలా? పోతే పోతాం, దేవతకి అర్పింపబడతాం, ఏమవుద్ది అని అనుకున్నాడు అనుకో, ఖచ్చితంగా అర్పింపబడతావు నువ్వు దేవతకి. కఠినం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అతని హృదయాన్ని ఆత్మహత్య చేసేసుకోవచ్చు. కానీ అలా ఉన్నాడా? తను తగ్గించుకున్నాడా? తను ఏంటి అనేది కాదు, నా దేవుడు ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టాడు. నా తప్పిదాలు, నా చీకటి ఛాయలు ఉన్నాయి, అది కాదు, నా దేవుడు బలవంతుడు, నా చీకటి ఛాయలన్నిటిని క్షమిస్తాడు, నన్ను మరలా నిలబెడతాడు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా దొరికాడురా అని వాళ్ళ ఆనందానికి హద్దులు లేవంట, వాళ్ళ సంతోషానికి హద్దులు లేవంట. ఇక్కడ అలాగ ఆనందపడి సంతోషపడుతుంటే దేవుడిచ్చిన జ్ఞానంతో అన్నాడు, ఈ గుడికి మూల స్తంభం ఎక్కడుంది అబ్బాయి? దేవుడు క్రియ చేయడం ప్రారంభించాడు కాబట్టి ఆ చేతులు పట్టుకున్నవాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు, అదే స్తంభం, దానికి కట్టే. ఇతనేంటి అలాగే వెళ్ళిపోయాడు, కట్టేస్తున్నాడు. ఏమంటే ఏ స్కెచ్ చేసుకున్నాడండి? రాజ మార్తాండయ్య ఏదో స్కెచ్ చేసుకున్నాడు ఇతను, ఇలా మాట్లాడుతున్నాడు. అతను ఫిలిస్తీయుడే కదా, అసలు ఫిలిస్తీన్లకు శత్రువే కదా సంసోను. అయినా కానీ అక్కడ కట్టమంటే అక్కడ కడుతున్నాడేంటి? నువ్వు కాదు కడతాం, దేవుడు కట్టేలా చేస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. మనం ధ్యానం చేసుకున్నాం కదా, చెరసాల్లో ఉన్న వాళ్ళు అందరూ తింగరోళ్ళలాగా అలా నిలబడతాబెట్టి క్రియ చేస్తున్నది దేవుడు. దేవుడు పనిచేస్తున్నాడు. నిజంగా అతను అక్కడ కట్టకపోతే ఇతను ప్లాన్ సక్సెస్ అవుతున్నా? కట్టయ్య అంటే కడేస్తున్నాడు. ఏది మూలాధారం? అయ్యి బాబోయ్ ఈడు ఏదో స్కెచ్ చేశాడు, మూలాధారం ఏదని అడిగాడు, ఉంగెత్తాడేమో ఇప్పుడు అనుకున్నాడా? తన బలం తెలదా? ఎంతమందిని చంపాడో తెలీదా? పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమంది చంపాడో తెలీదా? గవిని ఎలా పట్టుకెళ్ళిపోయాడో తెలదా? అలాంటప్పుడు ఏమన్నా మారు మాట్లాడుతున్నాడా? సానుభూతి వచ్చేసిందండి సంసోను మీద. ఎవరు చేస్తున్నారు కార్యం? ప్రభువు చేస్తున్నాడు కార్యం. ప్రభు కార్యాలు చేస్తే వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయండి. అందుకే ఆయన మీద ఆధారపడిపో, అతీతుడైన మాటలకు లోబడిపో, బ్రతుకుతావు, ఎంతోమందిని బ్రతికిస్తావు, చిత్తంలో నిలబడతావు, దేవుడిని సంతోషపెడతావు, సార్థకత అవుతుంది, జరుగుద్ది సార్థకత. ఏం జరిగింది? మెయిన్ పిల్లర్స్ రెండేట్లకి ఒక చెయ్యి ఒకదానికి కట్టాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా నేను కూడా పోతాను, నన్ను బతికించమని అన్న. దెబ్బకి దేవుణ్ణి తలుచుకుంటూ బలాన్ని ఉపయోగిస్తే ఆ 2 స్తంభాలు వాలిపోతే ఈ దాగోను విగ్రహము, దాగోను చుట్టూ ఉన్నటువంటి సర్దారులు అందరూ, అక్కడున్న ప్రజలు, పిల్లలు, స్త్రీలు అందరూ ఒక్కసారిగా సంసోనుతో పాటు చచ్చిపోయారు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, తన బ్రతుకున్నటువంటి దినాలలో కంటే ఆ కడవరి క్షణాల్లో చంపిన శత్రువుల యొక్క సంఖ్య అత్యధికం. మన దేవుడు ఎలా అంటాడు? కాలదన్నుకోడండి, మనల్ని కాపాడుకుంటాడు, చిత్తంలో నిలబెట్టుకుంటాడు. ఆయన నీతి సూర్యుడు బలముగా ఉదయించేలాగా మనల్ని చేస్తాడు. ఈ రోజున చీకటి ఛాయలన్నిటిని తొలగించి బలముగా ఉదయించే సూర్యుడి వలె చేసి ఇశ్రాయేలీల జనాంగానికి విజయాన్ని తీసుకొచ్చాడు. సంసోను ముఖాంతరంగా ఇశ్రాయేలీలు సుభిక్షంగా బ్రతకడానికి కారణమయ్యాడు. అయితే గీతే దేవుడు చిత్తంలో నిలబడి సార్థకతలో నిలబడ్డాడండి. మానవ మాతృలుగా మనము దేవుని ప్రేమించే అనుభవంలో ఉన్నాం, కానీ కొన్ని సందర్భాల్లో మనకే తెలియని చీకటి కోణాలు మనల్ని ఆవహిస్తాయి.
అందుకే ప్రభు ఉపదేశముతో మనతో మాట్లాడుతున్నప్పుడే అవి సర్దేసుకుంటాయి. అప్పుడు ధన్యులు. ఇంకా సర్దుకోని అనుభవంలో ఉన్నామా, ఎక్కడో మన జీవితంలో ఏదో మన నాశనానికే ఏలుబడి చేస్తుంది. అర్థమైందా? సంసోను జీవితం మనకి ఆదర్శ ప్రాయం. ఒక్కడ చెప్పండి అన్న తల్లి, చీకటి ఛాయలు లేవని చెప్పుకోలేము. కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తాయి, మరికొన్ని సందర్భాల్లో తెలియవు. ఎవరైనా తెలియజేసినా కూడా వాటిలో నుంచి త్వరగా మనం బయటికి రాలేము. అదొద్దు మనకి. ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధాల యొద్ద కాచుకున్నాం. ప్రభు వాక్యముతో ఉదక స్నానం చేయబడుతున్నాం. నీకు నీవే పరీక్షించుకో. పశ్చాత్తాపడుతున్నావా? హృదయం కఠినపరుచుకుంటున్నావా? ఈ రెండాట్లు ఏదో జరుగుతాయి. హృదయం పశ్చాత్తాపంతో నింపబడిందా? అది దైవ కార్యం. యెషయా హృదయం పశ్చాత్తాపంతో నింపబడి ఆ సన్నిధుల సహవాసములో ఆ గడప యొద్ద కనిపెట్టుకున్న అనుభవంలో అయ్యో అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య ఉన్నాను అన్నాడా? నేను ప్రవక్త, నాలో చీకటి ఛాయలు ఏమున్నాయి అన్నాడా? మరి ప్రవక్తలు కదండి, చీకటి ఛాయలు ఏముంటాయి? దేవుడు తప్ప ప్రతి మనుష్యుడు బలహీనుడే. ఒకరిలో ఒక బలహీనత ఉండొచ్చు, ఒకరిలో 10 బలహీనతలు ఉండొచ్చు, అంతే. కానీ దేవుడి నీతి మనకిచ్చినప్పుడు ఆ నీతి మన మీద ఏలుబడి చేస్తుంది. మనం ఆ నీతిలో నిలబడినప్పుడు ఒక్కొక్కటి జయించుకుంటూ వస్తాం. అదే పరిపూర్ణత అంటారు. అందుకేనండి పరిపూర్ణత కావాలి. అందుకే దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. దేవునికి స్తుతి కలుగు. ఆ వాక్యమే ఉదయించే నీతి సూర్యుడు. ఆ వాక్యమే మీలో ఉదయిస్తున్నప్పుడు చీకటి ఛాయలు పోతే మీరే బలముగా ఉదయించే సూర్యుళ్ళు. మీరే అనేకులకు ఆశీర్వాదం, దీవెన, మేలు, క్షేమం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సంసోను ఏం చేశాడు? ఇశ్రాయేలీల జనాంగానికి న్యాయాధిపతి అనబడేటువంటి సార్థకతలు ఉండగలిగాడు. తను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. తన కోసం తాను ఆలోచించలే, తన ప్రజల కోసం ఆలోచించాడు. తన దేవుని చిత్తం కోసం ఆలోచించాడు. ఆయన సంకల్పం కోసం ఆలోచించాడు. నా దేవుడు నా పక్షంగా ఏమై ఉన్నాడు అని ఆలోచించాడు. నేను నా దేవుని పక్షంగా ఏమై ఉండాలి అని ఆలోచించాడు. తనంతట తానేం ఆలోచించుకోలేదు. అందుకే క్రియ చేశాడు దేవుడు. సమరయ స్త్రీ తన కొరకు తాను ఆలోచించుకోలే, తన గుట్టు విప్పుకుంది. అందుకే క్రియ చేశాడు దేవుడు. ఇక్కడ కూడా సంసోను తను చనిపోయినా పర్లేదని నేల మట్టు కుంగాడు దేవుని ఎదుట. అందుకే దేవుడు క్రియ చేస్తే 2 పిల్లర్స్ తపేలు పడిపోయినాయి. ఎంత ఈజీగా పడిపోయినా తెలుసమ్మా? 2 చీపురు పొలలు తీసుకుని ఫట్ ఫట్ ఆడించినట్టుగా ఆడిస్తే అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చాడండి. నీ దేవుడు నిన్ను విడవడు, నీ దేవుడిని నెడబాయుడు. నీవు ఆయన గడప యొద్ద కనిపెట్టుకున్నావు, ఆయన ద్వారబంధాల యొద్ద కాచుకుని కూర్చున్నావు. ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆయన స్వరం ఏంటో తెలుసా? బలముగా ఉదయించే సూర్యుని స్వరం, నీతి సూర్యుని స్వరం. ఈ స్వరం ఏ క్రియ చేస్తా తెలుసా? నీలో ఉన్న చీకటి ఛాయలను తొలగించి ముడతైన కళంకమైనట్టుది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవంలో నిలబెడద్ది. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ స్వరం ఏం చేస్తుంది? నిన్ను కూడా బలమైన సూర్యుని వలె ఉదయించేలాగా చేస్తుంది. దేవునికి స్తుతి కలుగుగాక.